హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఆడిట్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీస్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ ఫాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? ద అడ్వాన్స్ బ్యాంక్ లిమిటెడ్ హ్యాస్ శాంక్షన్డ్ ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ ఆఫ్ 44 crores టు ఏఎస్జీ లిమిటెడ్. సో ఎంత ఓడి ఎంత ప్రొవైడ్ చేసినారు? 44 lakhs. సో 44 lakhsని ప్రొవైడ్ చేసినారు ఆఫ్ and the working capital of the company as on 31st March 2015. As per the bank norms, DP overdraft need to be reviewed on quarterly basis. So DPని ఎట్లా చూసుకుంటారు? క్వార్టర్లీకి ఒకసారి రివ్యూ చూసుకుంటారు. Audited statement, the company has a central auditor for the for the year 2016-17. సో కంపెనీకి ఇచ్చినది ఎప్పుడు? 31st March 2015కి. ఇప్పుడు ఆడిటర్ అపాయింట్మెంట్ అయినది ఎప్పుడు? 16-17కి. ఓకే, వైల్ వెరిఫైయింగ్ ద అడ్వాన్సెస్ ఇయర్ ఎండింగ్ 31st March 2017, అంటే ఒక 2 years తర్వాత చూసినప్పుడు యూ నోటీస్ దట్ బ్యాంక్ హ్యాస్ నాట్ అప్లైన్ ద స్టాక్ స్టేట్మెంట్. సో స్టాక్ స్టేట్మెంట్ని అప్లైన్ చేసుకోలేదు ఆఫ్ ఏఎస్జీ ఫర్ 2 quarters అట్ ద ఎండింగ్ ఆఫ్ 31st March 2016, 31st March 2017. సో 2 quartersకి సంబంధించి స్టాక్ స్టేట్మెంట్ని తీసుకోలేదు. అండ్ నో ప్రొవిజన్ ఆఫ్ ఎన్పిఏ హ్యాస్ బిన్ మేడ్ ఫర్ దిస్ అకౌంట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 16-17, వేర్ వాట్ విల్ బి ద యువర్ డెసిషన్ యాజ్ ఎ సెంట్రల్ స్టాట్యుటరీ ఆడిటర్. సో బ్యాంక్ అనేది రెగ్యులర్గా స్టాక్ స్టేట్మెంట్ తీసుకోలేదు, 2 quarterlyకి సంబంధించి స్టాక్ స్టేట్మెంట్ని తీసుకోలేదు అండ్ ఎన్పిఏగా డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు యాజ్ పర్ యువర్ వ్యూ ప్రకారం మనం ఏం చేయాలి అనేది చెప్పాలి. సో మనం రెగ్యులర్గా బ్యాంక్ అనేది కంపల్సరీగా డీపీని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉండాలి బేస్డ్ ఆన్ స్టాక్ స్టేట్మెంట్. మోర్ దెన్ 3 years ఓల్డ్ స్టాక్ స్టేట్మెంట్ పెట్టుకోకూడదు. అండ్ మోస్ట్ 10 స్టాక్ స్టేట్మెంట్ ఉంటే ఎందుకు రీజన్ అనేది తెలుసుకోవాలి. ఇర్రెగ్యులర్ అకౌంట్గా డ్రీమ్ చేసుకుంటాము. సో క్లాసిఫై ద బారోవర్ అకౌంట్ యాజ్ ఎన్పిఏ హ్యాడ్ ద బారోవర్ ఫైనాన్షియల్ పొజిషన్ కెనాట్ బి డిటర్మైన్డ్ డ్యూ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ స్టాక్ స్టేట్మెంట్. సో డైరెక్ట్గా ఎన్పిఐ అని చెప్పలేము. నెక్స్ట్, ఇన్స్ట్రక్ట్ ద బ్యాంక్ టు కండక్ట్ ద ఆడిట్ స్టాక్ స్టేట్మెంట్ ఫర్ బ్యాంక్ బోత్ ద క్వార్టర్స్ అండ్ రివ్యూ ద క్రెడిట్ లిమిట్ అకార్డింగ్లీ. సో బ్యాంక్కి ఇన్స్ట్రక్ట్ చేయమంటున్నామంట బోత్ క్వార్టర్కి సంబంధించి అండ్ రివ్యూ క్రెడిట్ accordingly. As per the bank norms, the DP need to be determined on the basis of stock statement, and it is more than 3 months older as on 31st March 2017. So outstanding balance in the accounts will be deemed as irregular account. So irregular account ga manam teesukovali. Next question number 2. Your firm has been appointed statutory auditor by nationalized bank on for the year 17-18. Your senior advised you to check all the standard assets shown in the balance sheet as on 31st March 2018. So 17-18కి స్టాట్యుటరీ ఆడిటర్ నువ్వు అపాయింట్ అయిన స్టాట్యుటరీ ఆడిటర్గా అపాయింట్ అయినావు. స్టాండర్డ్ అసెట్స్ని చూస్తున్నావు బ్యాలెన్స్ షీట్కి 31st March 2018కి. వైల్ వెరిఫికేషన్ యూ అబ్జర్వ్ దట్ one of the account was regularized on 28th March 2018, for which the interest and installment amount was overdue for the quarter ending 30 September 2017. సో 28th March 2018కి వెరిఫికేషన్ అబ్జర్వ్ చేసినావు. ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ ఓవర్డ్యూ ఉన్నాయి క్వార్టర్ ఎండింగ్ 30 September 2017కి. అండ్ ద అకౌంట్ వాజ్ రెగ్యులరైజ్డ్ ఆఫ్టర్ రీపేమెంట్ ఆఫ్ ఓవర్డ్యూ ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ వాజ్ డన్ ఆన్ 26th March 2018. సో మొత్తం అమౌంట్స్ ఎప్పుడు రీపేమెంట్ చేసేసినారు? 26th March 2018. ఓన్లీ అట్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఫైనాన్షియల్ వాజ్ రికార్డ్ హ్యాస్ ఆన్ ద డేట్ ఆఫ్ అకౌంట్ బికమ్ ఎన్బిఏ బై ద బ్యాంక్ హ్యాస్ స్టాట్యుటరీ ఆడిటర్. విల్ యూ అగ్రీ విత్ ద బ్యాంక్ పాలసీ? సో బ్యాంక్ అమౌంట్స్ ఎప్పుడు పేమెంట్ చేసినారు? ఎన్పిఐఏ ముందు రోజు పేమెంట్ చేసినారు. నా ఇప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చా యాక్సెప్ట్ చేయకూడదా అనేది చూసుకోవాలి. బ్యాంక్ మనం మామూలుగా బ్యాంక్ ఎప్పుడు చూసుకోవాలి? అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే బిఫోర్కి మనం చెక్ చేసుకోవాలి. ఇది ఇంకా చాలా ఒక 4 days 5 days ముందరనే అకౌంట్ని క్లియర్ చేసినారు. So had the interest charged in the accounts was overdue for more than 90 days from the end of the quarter, and it should be classified as NPA and should be considered as substandard asset for the balance sheet as on 31st March 2018. So amount pay చేసిన కాబట్టి 31st Marchకి ఏం అవసరం లేదు. Had the overdue interest and installment amount was paid before the balance sheet date, there has no reason to classify the account as NPA. సో ఇది కొంతవరకు కరెక్టే, ఎందుకంటే బిఫోర్ బ్యాలెన్స్ షీట్ డేట్కి పేమెంట్ చేసినా కాబట్టి నో రీజన్ టు క్లాసిఫై ద ఎన్పిఏ. నెక్స్ట్, ద ఆడిటర్ షుడ్ నాట్ అగ్రీ విత్ ద బ్యాంక్ పాలసీ టు రెగ్యులరైజ్ ద అకౌంట్ బిఫోర్ balance sheet date has overdue interest indicate more than normal risk attached to this.
ఇది ఏం పెద్దగా రాదు. బ్యాంక్ కెన్ రెగ్యులరైజ్ ద అకౌంట్ బిఫోర్ బ్యాలెన్స్ షీట్ డేట్ బట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ద అమౌంట్ హ్యాస్ బీన్ పేడ్ త్రూ జెన్యూన్ రిసోర్స్ అండ్ నాట్ బై శాంక్షనింగ్ ఆఫ్ అడిషనల్ ఫెసిలిటీ అండ్ అకౌంట్స్ రిమైన్ ఇన్ ద ఆర్డర్ సబ్సిక్వెంట్లీ. ఇది మెయిన్ అవుతుంది. సో ఈ లోన్ని క్లియర్ చేసుకోవడానికి బ్యాంక్లోనే ఇంకొక పేరు చెప్పి వేరే లోన్ తీసుకొని అక్కడ నుంచి అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ పేమెంట్ చేసినారా, ఇట్లాంటి కేసెస్ ఏమైనా జరిగినావా అవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్డ్. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ థర్డ్? పిఎఫ్ఎస్ బ్యాంక్. PFS Bank was engaged in the business of providing portfolio management service to its customers, for which it took prior approval from RBI. Your firm has been appointed as the statutory auditor of the bank's financial statement for the year 18-19. Your senior has instructed you to verify the transaction of portfolio management service. While verifying the transactions, you notice that the bank has not prepared separate records for PMS transaction for the bank own investments. Has statutory what will be your decision for verification of PMS transaction? So portfolio management service transactions ఏమైనా ఉంటే మీ యొక్క ఓన్ అకౌంట్స్ కలిపి ఉంటే వాటిని సపరేట్గా రికార్డ్ చేయాలి. సో వీళ్ళు ఇక్కడ సపరేట్గా రికార్డింగ్ చేయలేదు. ఇప్పుడు మనం ఆన్సర్ తీసుకోవాలి. ఇట్ ఈస్ నాట్ నెసరీ టు మేనేజ్ సపరేట్ అకౌంట్. తప్పు. యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పిఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ నీడ్ టు బి ఆడిటెడ్ సపరేట్లీ. సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం పిఎంఎస్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే వాటిని సపరేట్గా ఆడిట్ చేయాలి అండ్ బై ద ఎక్స్టర్నల్ ఆడిటర్ అండ్ ద ఆడిటర్ ఆర్ రిక్వైర్డ్ టు గివ్ సర్టిఫికేట్ సపరేట్లీ ఫర్ ద సేమ్. సో ఇన్ ద అబౌవ్ కేస్ ద ఆడిటర్ షుడ్ వెరిఫై ద పిఎంఎస్ ట్రాన్సాక్షన్ టిల్ ద బ్యాంక్ సెగ్రిగేట్ ద ట్రాన్సాక్షన్ ఫ్రమ్ ద ఓన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇది ఆప్షన్ కరెక్ట్. సో ఆప్షన్ బి. యాజ్ పర్ ద ఆర్బీఐ గైడ్లైన్స్ పిఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ నీడ్ టు బి audited separately by the external auditor and required certificate separately provide చేయాలి. Above case the auditor should not verify the PMS transaction till the bank segregate the transaction from its own account. Next question number 4th. What is there in question number 4th? The Chanakya Bank Limited was having 150 branches all over India. By the year ended 31st March 2019, 10 branches. So 10 branches of the bank was already covered for concurrent audit, and the bank audit committee decided to include the below mentioned branches for concurrent audit for the year 1920. Allahabad branch, which started foreign exchange business from February 2019. So అలహాబాద్ బ్రాంచ్ ఏం చేసింది, ఫారిన్ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేసింది. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ఫిబ్రవరి 2019 నుంచి స్టార్ట్ చేసింది. అండ్ barely branch whose aggregate deposit have more than 35% aggregate deposits of the bank. So 35% deposits ఉన్నాయి. Next, whether the decision of audit committee to include both branches mentioned in above para are for concurrent audit has per guidelines RBI guidelines ప్రకారం ఉన్నవా లేనా చెక్ చేయండి. ఇప్పుడు ఏమంటున్నా అంటే చాణక్య బ్యాంక్ అనేది ఒకటి ఉంది, దానికి 150 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో 31st మార్చ్కి. దానిలో ఒక 10 బ్రాంచెస్ వచ్చేసి కాన్కరెంట్ ఆడిట్లో కలిపినాము. ఆ కాన్కరెంట్ ఆడిట్ కలిపిన దాంట్లో ఒక రెండింటి గురించి మనకు డిస్కస్ చేస్తున్నాము. అలహాబాద్ ఒకటి ఫారిన్ ఎక్స్చేంజ్ డీల్ చేస్తుంది, ఇంకోటి రాయి బేర్లీ బ్రాంచ్ ఒకటి ఉంది, దానికి మోర్ దెన్ 35% అగ్రిగేట్ డిపాజిట్స్ ఉన్నవి. ఆడిట్ కమిటీ ఏదైతే చేసిందో ఈ బ్రాంచెస్ని కన్కరెంట్ ఆడిట్కి కలపడం కరెక్టా కాదా అనేది క్వశ్చన్. సో అలహాబాద్ బ్రాంచ్ అనేది ఏమవుతుంది, ఏం చేస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్లో చేస్తుంది కాబట్టి దానికి కంపల్సరీ క్రైటీరియా అనేది అప్లికబుల్ అవుతుంది. హౌఎవర్ ఇక్కడ అగ్రిగేట్ డిపాజిట్స్ ఇవి లెస్ దెన్ 50% ఉన్నాయి కాబట్టి దీనికి అప్లికబిలిటీలోకి రాదు. కంపల్సరీ కాన్కరెంట్ ఆడిట్ ఏమీ రాదు. సో కాన్కరెంట్ ఆడిట్ అప్లికబిలిటీ ఎవరికి వస్తుంది, ఫారిన్ ఎక్స్చేంజ్ డీల్ చేసే వాళ్ళకి. అండ్ ఎవరికైతే అగ్రిగేట్ డిపాజిట్స్ అనేది మోర్ దెన్ 50% ఉంటావో, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50% ఉంటావో వాళ్ళకి అప్లికబిలిటీలోకి వస్తుంది. సో ఇక్కడ లెస్ దెన్ 50% ఉంది కాబట్టి నాట్ అప్లికబుల్. less than 50% of aggregate deposits bank is not applicable. So అది ఆ ఆప్షన్ మనం చెక్ చేయాలి. ఇప్పుడు ద డెసిషన్ ఆఫ్ ద ఆడిట్ కమిటీ వాస్ వ్యాలిడ్ అండ్ ఇన్ అకార్డెన్స్ విత్ 2 బ్రాంచెస్ రావు కాబట్టి రాదు. అలహాబాద్ బ్రాంచ్ ఫాల్స్ అండర్ ద కంపల్సరీ ఆడిట్ క్రైటీరియా హ్యాస్ పర్ RBI guidelines. However, Rary Bailey branch whose aggregate deposit is less than 50% of aggregate deposits of the bank is not required to be compulsory covered for the concurrent audit. So compulsory covered కాబట్టి ఆప్షన్ B is the correct answer. So ఆన్సర్ చూద్దాం. అలహాబాద్ బ్రాంచ్ has falls under the compulsory audit criteria as per RBI guidelines. However, Rary Bailey branch whose aggregate deposit less than 50% ఉన్నాయి కాబట్టి aggregate deposits of the bank not required to be compulsorily covered by the concurrent audit. Next, question number 5th. What is there in question number 5th?
In the course of audit of Skip Bank Limited, you find that bank has sold certain of its non-performing assets. Non-performing asset, that is NPA asset ni sale చేసినాము. Drop the points of audit check that are very relevant to this area. చెకింగ్ చేసేటప్పుడు ఏమేమి చెక్ చేసుకోవాలి? సేల్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇన్ కేస్ ఆఫ్ సేల్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ ఎన్పిఏ బై బ్యాంక్, ద ఆడిటర్ షుడ్ ఎగ్జామిన్ ద పాలసీ లెట్ డౌన్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ దిస్ రిగార్డ్ రిలేటింగ్ టు ప్రొసీజర్, వాల్యుయేషన్ అండ్ డెలిగేషన్స్. సో ప్రొసీజర్, వాల్యుయేషన్, డెలిగేషన్స్ ఆఫ్ ద పవర్స్ ఏమున్నాయో చూసుకోండి. దట్ ఓన్లీ సచ్ ఎన్పిఏ హ్యాస్ బీన్ సోల్డ్ విచ్ హ్యాస్ రిమైన్డ్ ఎన్పిఏ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద బ్యాంక్ అట్లీస్ట్ 2 years. సో మనం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసినప్పుడు వాళ్ళు ప్రొసీజర్ ఎట్లా తీసుకున్నారు, వాళ్ళు వాల్యుయేషన్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి డెలిగేషన్ పవర్స్ ఉన్నవా లేవా చూసుకోవాలి. సో ప్రొసీజర్, వాల్యుయేషన్, డెలిగేషన్ పవర్స్ ఉన్నవా లేదా. అండ్ తర్వాత మనం సేల్ చేస్తున్నవి కంపల్సరీగా అవుట్ స్టాండింగ్గా ఒక 2 years ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. మనకి 2 years అవుట్ స్టాండింగ్గా ఉన్నవి వాటినే మనం సేల్ చేయాలి. అండ్ మనం సేల్ చేసేటప్పుడు వితౌట్ రికోర్స్ సేల్ చేయాలి. ఆర్ పర్చేజ్ చేసేటప్పుడు వితౌట్ రికోర్స్ పర్చేజ్ చేసుకోవాలి. రికోర్స్ అంటే ఏమి? ఒకవేళ ఇప్పుడు మీరు సేల్ చేసినా అనుకోండి, ఆ ఎన్పిఎస్ అనేవి ఆ బ్యాంక్కి కన్నా రాలేదనుకోండి, అంటే రియలైజేషన్ కాకుండా మళ్ళీ మేము తీసుకుంటాము అని చెప్పకూడదు, రికోర్డ్స్ ఆప్షన్ పెట్టకూడదు. నెక్స్ట్, ద సబ్సిక్వెంట్ టు ద సేల్ ఆఫ్ ఎన్పిఏ. ఎప్పుడైతే మనం సేల్ చేసామో, బ్యాంక్ డస్ నాట్ అస్యూమ్ ఎనీ లీగల్ ఆపరేషన్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ రిస్క్ రిలేటింగ్ టు సోల్డ్ ఎన్పిఎస్. సో ఒకసారి నువ్వు సేల్ చేసుకొని వదిలించుకున్నావు అంటే ఇంకా దానికి ఎన్ని పంచాయతీలు వచ్చినా నీ దగ్గరికి రాకూడదు, ఎంత జరిగినా నీ దగ్గరికి రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్, ద ఎన్పిఏ సోల్డ్ అట్ క్యాష్ బేసిస్ ఓన్లీ. అంటే నేను క్రెడిట్లో సేల్ చేయకూడదు, 10 daysలో ఇస్తా, 15 daysలో ఇస్తా, 30 daysలో అట్లాంటివి పెట్టకూడదు పంచాయతీలు. ఓన్లీ క్యాష్ బేసిస్లోనే సేల్ చేయాలి. ద బ్యాంక్ హ్యాస్ నాట్ పర్చేజ్డ్ అండ్ ఎన్పిఏ విచ్ ఇట్ హ్యాడ్ ఒరిజినల్లీ సోల్డ్. సో మళ్ళీ ఎప్పుడైతే పర్చేజ్ చేస్తున్నాం అనుకోండి, బై ఎగ్జాంపుల్ ఏవైతే ఆల్రెడీ నువ్వు ఇంతకుముందు సేల్ చేసినావో వాటిని నువ్వు పర్చేజ్ చేయకూడదు మళ్ళీ. అండ్ దట్ ద సేల్ ఆఫ్ ఎన్పిఏ ద సేమ్ హ్యాస్ బిన్ రిమూవ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎప్పుడైతే నువ్వు సేల్ చేసావో, సేల్ చేసిన వెంటనే నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నుంచి ఆ ఎన్పిఎస్ అనేది పోవాలి. నెక్స్ట్, ద షార్ట్ ఫాల్ ఇన్ ద నెట్ బుక్ వాల్యూ హ్యాస్ బిన్ చార్జ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఒకవేళ మీ బుక్స్ ఆఫ్ అకౌంట్లో ఒక వాల్యూ ఉంది అండ్ ఆ సేల్ చేసినప్పుడు మీకు ఒక వాల్యూ వచ్చింది, 5 rupees మీ బుక్లో ఉంటే మీకు 4 rupees వచ్చింది అనుకోండి. ఈ డిఫరెన్స్ షార్ట్ ఫాల్ అమౌంట్ వచ్చేసి మనం పిఎన్ఎల్కి పంపించుకోవాలి. అండ్ వేర్ దేర్ సేల్ ఫర్ వాల్యూ హయ్యర్ దెన్ ద ఎన్బివి, నో ప్రాఫిట్ ఈజ్ రికగ్నైజ్డ్ అండ్ ఎక్సెస్ ప్రొవిజన్. ఒకవేళ నువ్వు బుక్స్లో వచ్చేసి 6 rupees ఉంది, నువ్వు సేల్ చేసినది ఇప్పుడు 8 rupeesకి సేల్స్ చేసిన, 2 rupees డిఫరెంట్, 2 rupees నాకు ప్రాఫిట్ అంటే తంతర పట్టుకొని ఆ 2 rupees తీసుకొని ప్రొవిజన్ హ్యాస్ టు బి, ఏవైతే నువ్వు ప్రొవిజన్స్ ఉంటాయి కదా, ఎక్సెస్ ప్రొవిజన్ హ్యాస్ నాట్ బీన్ రివర్స్డ్ బట్ రిటర్న్ టు మీట్ షార్ట్ ఫాల్ ఆర్ లాస్ బికాస్ సేల్ ఆఫ్ అదర్ నాన్ ఎన్పిఎం. సో ఈ ఇయర్లో సేల్లో చూపించకుండా ఒకవేళ నీకు లాస్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి రికగ్నైజ్ చేయి. ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఎప్పుడైనా సేల్ చేసేటప్పుడు ఉండాల్సిన అసెట్ కోసం నువ్వు రీటైన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 6th one. Advances generally constitute the major part of the asset of the bank. Major parts of the assets of the bank. There are substantial number of borrowers to whom variety of advances are granted. So constitute చేసినాం ఏ మేజర్ పార్ట్ ఆఫ్ అసెట్స్ ఆఫ్ ద బ్యాంక్. దేర్ ఆర్ సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ బారోవర్ టు హూమ్ వెరైటీ ఆఫ్ అడ్వాన్సెస్ ఆర్ గ్రాంటెడ్. ద ఆడిట్ ఆఫ్ అడ్వాన్సెస్ రిక్వైర్ ద మేజర్ అటెన్షన్ ఫ్రమ్ ద ఆడిటర్. సో అడ్వాన్సెస్ ఆడిట్ ఆఫ్ అడ్వాన్సెస్ రిక్వైర్స్ మేజర్ అటెన్షన్ ఫ్రమ్ ద auditor. As an expert in bank audit, you are required to briefly discuss areas of focus and suggest audit procedures regarding evaluation of internal control over advances, substantive audit procedures and recoverability of advances. So ఇక్కడ ఏం చెప్తున్న క్వశ్చన్ అంటే మనకి అడ్వాన్సెస్కి సంబంధించి మేజర్ పార్ట్స్ ఆఫ్ అసెట్స్ ఏమి అండ్ సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ బారోవర్స్ హూజ్ వెరైటీ ఆఫ్ అడ్వాన్సెస్ ఉంటే వెరైటీ ఆఫ్ అడ్వాన్సెస్ నీకు ఉన్నప్పుడు ద ఆడిట్ ఆఫ్ అడ్వాన్సెస్ రిక్వైర్స్ మేజర్ అటెన్షన్ ఫ్రమ్ ద ఆడిటర్. సో ఈ మేజర్ అటెన్షన్ పెట్టాల్సి ఉంది ఆడిటర్. సో యాజ్ అన్ ఎక్స్పర్ట్ బ్యాంక్ ఆడిట్కి సంబంధించిన ఒక ఎక్స్పర్ట్ యు ఆర్ రిక్వైర్డ్ టు బ్రీఫ్లీ డిస్కస్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అండ్ సజెస్టెడ్ ఆడిట్ ప్రొసీజర్స్ రిగార్డింగ్ ఎవల్యూషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఓవర్ అడ్వాన్సెస్. సో మనం ఏ ఏరియాలో ఫోకస్ చేయాలి, సెగ్రిగేట్ ఆడిట్ ప్రొసీజర్ని యూజ్ చేయాలి అనేది మనం చెప్పాలి. రికవరబిలిటీ ఆఫ్ అడ్వాన్స్ ఏదానికి సంబంధించి ఎవల్యూషన్ ఆఫ్ ఇంటర్ కంట్రోల్ ఓవర్ అడ్వాన్స్కి సంబంధించి, సబ్స్టాన్టివ్ ఆడిట్ ప్రొసీజర్కి సంబంధించి, రికవరబిలిటీ ఆఫ్ అడ్వాన్సెస్కి సంబంధించి ఇవి మనం ఫోకస్ చేయాల్సినవి. సో ఈ మూడింటి మీద మనం ఫోకస్ చేసి వీటికి మనం సజెస్టెడ్ ఆడిట్ ప్రొసీజర్స్ని చెప్పాలి. సో ఆడిట్ ప్రొసీజర్ ఇన్ క్యారింగ్ అవుట్
audit of advances, the auditor primarily concerned in obtaining evidence about the following. So first areas focus ఏవి evaluation of internal focus over advance, substantive audit procedures and recoverability of advances. ఈ మూడు నేను క్వశ్చన్ నుంచి పికప్ చేసిన చూడండి. క్వశ్చన్లోనే మనకు చెప్పినారు ఇక్కడ ఇంటర్నల్ కంట్రోల్ అడ్వాన్స్, సబ్స్టాంటివ్ ప్రొసీజర్స్ అండ్ రికవరబిలిటీ ఆఫ్ అడ్వాన్సెస్ ఈ మూడింటిని తీసుకొని చెప్పాలి అని చెప్పినారు. నౌ ఏరియాస్ ఆఫ్ ఫోకస్, ఎగ్జామినేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఓవర్ అడ్వాన్సెస్. ఇంటర్నల్ కంట్రోల్లో ఏమేమి చూసుకోవాలి? ఇంటర్నల్ కంట్రోల్లో అంటే ఇంటర్నల్గా జరిగే దానిలో సో ఫస్ట్ నీ దగ్గరకు వచ్చేవి ఏమొస్తాయి? డాక్యుమెంట్స్ వస్తాయి. సో లోన్ డాక్యుమెంట్స్ని చెక్ చేయి. సో లోన్ డాక్యుమెంట్స్ని చెక్ చేసినావా? ఓకే. ఆ డాక్యుమెంట్స్ అనేది వ్యాలిడిటీ, రికార్డెడ్ అమౌంట్ అనేది వ్యాలిడిటీ చేయి ఒకసారి. అండ్ సో ఫస్ట్ డాక్యుమెంట్ చేయి, డాక్యుమెంటేషన్. తర్వాత రికార్డెడ్ అమౌంట్ అనేది వ్యాలిడిటీని చెక్ చేసుకో. నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్, ఎన్ఫోర్సబిలిటీ, వాల్యుయేషన్ అవి చెక్ చేసుకోవాలి. ఎగ్జిస్టెన్స్, ఎన్ఫోర్సబిలిటీ, వాల్యుయేషన్. సెక్యూరిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ఎగ్జిస్టెన్స్, ఎన్ఫోర్సబిలిటీ, వాల్యుయేషన్ ఈ మూడింటిని నువ్వు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ కంప్లైంట్స్ విత్ టర్మ్స్ ఆఫ్ శాంక్షన్. సో నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ శాంక్షన్ని చెక్ చేసుకో. అండ్ ఎండ్ యూజ్ ఆఫ్ ఫండ్స్ చెక్ చేయి. నెక్స్ట్ కంప్లైంట్స్ విత్ లోన్ పాలసీ ఆఫ్ బ్యాంక్ యాజ్ వెల్ యాజ్ ఆర్బీఐ నామ్స్ ఇంక్లూడింగ్ అప్రాప్రియేట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రొవిజన్స్. సో ప్రొవిజన్స్ ఎవరు మామూలుగా ప్రొవిజన్స్ చెక్ చేయాల్సిన పర్సన్ పీఓ, ప్రాపర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో అతను చెక్ చేసుకోవాలి. సో ప్రొవిజన్స్ని చెక్ చేయి అండ్ ఆపరేషన్ని చెక్ చేయి. సో ఇప్పుడు మనం ఏమేమి చెక్ చేయాలి? ఇంటర్నల్గా డాక్యుమెంటేషన్ చెక్ చేయాలి ఫస్ట్. తర్వాత రికార్డెడ్ అమౌంట్ వ్యాలిడిటీ చెక్ చేయాలి. అండ్ సెక్యూరిటీస్కి సంబంధించి ఎగ్జిస్టెన్స్ ఉందా, ఎన్ఫోర్సబిలిటీ ఉందా, వాల్యుయేషన్ ఉందా చెక్ చేయాలి. టర్మ్స్ ఆఫ్ శాంక్షన్స్ ఏమున్నాయి అండ్ ఎండ్ యూజ్ ఫండ్స్ ఏమున్నాయి చెక్ చేయాలి. నెక్స్ట్ ప్రొవిజనింగ్ చెక్ చేయి. నెక్స్ట్ ఆపరేషన్ ఆఫ్ అకౌంట్స్ చెక్ చేయి. నెక్స్ట్ సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్లో ఏం చెప్పాలి? చెక్ ద అడ్వాన్స్ రిప్రజెంట్ అమౌంట్ డ్యూ టు ద బ్యాంక్. సో ఎంత అమౌంట్ డ్యూ ఉంది అనేది ఫస్ట్ చెక్ చేయాలి. నెక్స్ట్ వెరిఫై ద అడ్వాన్సెస్ ఆర్ డిస్క్లోజ్డ్, క్లాసిఫైడ్, డిస్క్రైబ్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రికగ్నైజ్డ్ అకౌంటింగ్ పాలసీ. సో రికగ్నైజ్డ్ అకౌంటింగ్ పాలసీ ప్రకారం ఉన్నవా లేదా, రికగ్నైజ్డ్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ప్రకారం ఉన్నవా లేదా, రిలవెంట్ స్టాట్యుటరీ ఉన్నవా లేదా. సో రికగ్నైజ్డ్ అకౌంటింగ్ పాలసీస్ ప్రకారం ఉన్నవా లేదా, రిలవెంట్ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్ అప్లికబుల్ అయినవా లేదా, రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ కంప్లై అయినవా లేదా అవి చెక్ చేసుకోవాలి. సో ఇవి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవి సబ్స్టాంటివ్ ఆడిట్ ప్రొసీజర్ చూడండి. చెక్ ద అప్రాప్రియేట్ ప్రొవిజన్ టువార్డ్స్ అడ్వాన్సెస్ హ్యావ్ బీన్ మేడ్ యాజ్ పర్ ఆర్బీఐ నామ్స్, అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్. సో ఆర్బీఐ నామ్స్ ఏమున్నాయి, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఏమున్నవి, జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఏమున్నాయి గ్యాప్ ప్రకారంగా చూసుకుంటారు. నెక్స్ట్ examine all large advances while other advances may be examined on sample basis. So sample basis లో ఎగ్జామిన్ చేయి. నెక్స్ట్ వెరిఫై ద కంప్లీట్నెస్ అండ్ అక్యురసీ ఆఫ్ ఇంట్రెస్ట్ బీయింగ్ చార్జ్డ్. సో ఇంట్రెస్ట్కి ఎంత ఛార్జ్ చేయాలి, కంప్లీట్నెస్ అండ్ అక్యురసీ చెక్ చేయి. ఎన్ష్యూర్ దట్ దెర్ ఈజ్ నో అన్రికార్డెడ్ అడ్వాన్సెస్లో అన్రికార్డెడ్ అడ్వాన్సెస్ లేకుండా చేసుకో. చెక్ దట్ ద స్టేటెడ్ బేసిస్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ అడ్వాన్సెస్ ఈజ్ అప్రాప్రియేట్ అండ్ ప్రాపర్లీ అప్లైడ్ అండ్ దట్ the recoverability of advances is recognized in the valuation. Check whether the amount included in the balance sheet outstanding has on the date of balance sheet. Verify the completeness and accuracy of the interest charged. సో ఏవేవి అవుట్స్టాండింగ్ ఉన్నాయి, ఏవేవి అమౌంట్ అక్యురై అయినవి, ఏ అమౌంట్ వాల్యుయేషన్కి తీసుకోవాలి, ఎంత రికవరబిలిటీ తీసుకుంటాము, అన్రికార్డెడ్ అడ్వాన్సెస్ ఏమన్నా కూడా కంప్లీట్నెస్ అక్యురసీ చెక్ చేయి. లార్జ్ అడ్వాన్సెస్ ఏమన్నా ఉన్నాయో వాటిని చెక్ చేయాలి. నెక్స్ట్ రికవరబిలిటీ ఆఫ్ అడ్వాన్సెస్. సో రికవరబిలిటీ అంటే ఏమి, మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నవా లేదా. రికవరబిలిటీకి ఫస్ట్ ఏం చూసుకోవాలంటే పీరియాడిక్ స్టేట్మెంట్ సబ్మిటెడ్ బై ద బారోవర్ ఇండికేటింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కంప్లైంట్స్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో పీరియడ్ చెక్ చేసుకోవాలి. మనకు అడ్వాన్స్ రికవర్ అంటే పీరియడ్ని చెక్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ దానికోసం కంప్లై అవుతున్నా లేదా టర్మ్స్ అండ్ కండిషన్స్. పీరియాడిక్ స్టేట్మెంట్స్ అంటే మనకి స్టేట్మెంట్స్ అంటే ఇవి క్లోజింగ్ స్టాక్ స్టేట్మెంట్ని ప్రొవైడ్ నెట్వర్క్ సర్టిఫికేట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, అవి ప్రాపర్గా ఇస్తున్నారా లేదా, వాటిని బేస్ చేసుకొని మనకి లోన్ వచ్చేదా అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రాపర్గా ఇస్తున్నారా లేదా అవి చెక్ చేసుకోవాలి. రిపోర్ట్స్ ఆఫ్ ఇన్స్పెక్షన్ సెక్యూరిటీ. సో ఇన్స్పెక్షన్ సెక్యూరిటీ రిపోర్ట్స్ ఇస్తున్నా లేదా. రివ్యూ ఆఫ్ ఆడిటర్ రిపోర్ట్ ఇన్ కేస్ ఆఫ్ బారోవర్స్ ఎంజాయింగ్ అగ్రేడ్ క్రెడిట్ లిమిట్ ఆఫ్ 10 lakhs ఆర్ అబోవ్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ ఫర్ బ్యాంకింగ్ సిస్టమ్స్. సో 10 lakhs ఆర్ మోర్ ఉంటే అబోవ్ ఉంటే వర్కింగ్ క్యాపిటల్కి ఫర్ బ్యాంకింగ్ సిస్టమ్కి చెక్ చేసుకోవాలి ఎంజాయింగ్ ద క్రెడిట్ ఎంత ఉందనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. యు ఆర్
firm your firm has appointed as a central statutory auditor of a nationalized bank. The bank follows financial year as accounting year. The bank is consortium member of cash credit facilitators of 50 crores. So 50 crores చూసుకోవాలి. కన్సార్టియం ఆఫ్ మెంబర్ ఆఫ్ క్యాష్ క్రెడిట్ ఫెసిలిటేట్ 50 crores టు ఎక్స్ లిమిటెడ్ బ్యాంక్ ఓన్ షేర్స్ వచ్చేసి 10 crores ఉన్నాయి. సో ఇక్కడ క్యాష్ క్రెడిట్ బ్యాంక్ కన్సార్టియం క్యాష్ క్రెడిట్ ఉంది, ఫెసిలిటీ 50 crores ఉన్నాయి. అందులో టు ఎక్స్ బ్యాంక్ ఎక్స్ ఓన్ యొక్క షేర్స్ ఎంత ఉన్నాయి, 10 crores ఓన్లీ. అండ్ డూయింగ్ ద లాస్ట్ 2 quarters అగైనెస్ట్ డెబిట్ 1.75 crores towards the interest of the credit in X Limited had to be tuned 1.25 crores only. సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నువ్వు ఒక సెంట్రల్ ఆడిటర్గా అపాయింట్ అయినావు, ఏది నేషనలైజ్డ్ బ్యాంక్కి అపాయింట్ అయినావు. బ్యాంక్లో క్యాష్ క్రెడిట్స్ ఎంత ఉన్నాయి, 50 crores ఉన్నాయి. 2 ఎక్స్ లిమిటెడ్ బ్యాంక్స్కి ఓన్ షేర్స్ వచ్చేసి ఒక 10 crores ఉన్నాయి ఓన్లీ. అండ్ ఇక్కడ లాస్ట్ 2 quartersలో చూసుకుంటే 1.75 ఇంట్రెస్ట్ క్రెడిట్ కావాలి ఎక్స్ లిమిటెడ్కి, బట్ 1.25 crores ఓన్లీ అయింది. అండ్ బేస్డ్ ఆన్ ద సర్టిఫికేట్ ఆఫ్ లీడ్ బ్యాంక్, based on the certificate of lead bank, the bank has classified the account of X Limited are performing. సో ఇక్కడ ఏం జరిగిందంటే కన్సార్టియం జరిగింది. కన్సార్టియం అంటే ఏమి, ఒక ఏ బ్యాంకు, బి బ్యాంకు, సి బ్యాంకు ఈ మూడు కలిపి ఒక లోన్ ఇచ్చినారు. ఎంత లోన్ ఇచ్చినారు, ఒక 50 crores లోను. అండ్ 50 crores మనం ఎవరము ఎక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సి అనేవాడిని తీసేసి ఎక్స్ అని పెట్టుకుందాం, ఎక్స్ అనుకుందాం. మన షేర్ ఎంత అంటే ఇందులో 10 crores మన యొక్క షేర్. ఇది కన్సార్టియంలో ఇచ్చినాము. ఈ కన్సార్టియం ఇందులో 10 crores అండ్ ఇందులో 50లో వీడు 35 ఇచ్చినాడు. అండ్ వీడు వచ్చేసి రిమైనింగ్ 35 10 45 అది వీడు 5 ఇచ్చినాడు బి గాడు. సో మనం ఎక్స్ 10 crores ఇచ్చినాము. ఇక్కడ లీడ్ బ్యాంక్ ఎవరు, ఏ బ్యాంక్. ఏ బ్యాంక్ ఏమంటుందంటే అమౌంట్ ఎవరైతే పర్సన్ ఉంటాడో, హరి అనే పర్సన్ లోన్ ఇచ్చినాడు అనుకోండి. ఈ హరి అనే పర్సన్ లోన్ తీసుకున్నాం కదా, కన్సార్టియంలో తీసుకున్నాము. ఒకటే దగ్గర నుంచి 50 crores రావంటే 3 బ్యాంక్స్ని కలిపి తీసుకున్నాము. ఇప్పుడు ఏదైతే ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయాలనో ఆ అమౌంట్ అనేది ఈ బ్యాంక్కి పే చేసినాడు. కన్సార్టియం బ్యాంక్కి ఒక బ్యాంక్కి పే చేసినాడు, రిమైనింగ్ వాళ్ళు మీరే షేర్ చేసుకోమని చెప్పినాడు. ఇప్పుడు ఏ ఏమంటున్నాడు అంటే అమౌంట్ అనేది నా దగ్గర వచ్చేసింది, దట్ ఈస్ లీడ్ బ్యాంక్ ఇది, అంటే హైయెస్ట్ లోన్ దీని దగ్గర ఉంది, లీడ్ బ్యాంక్ ఇది. సో నా దగ్గరికి ఇంట్రెస్ట్ అమౌంట్, అవుట్ స్టాండింగ్ అమౌంట్ నా దగ్గర వచ్చింది, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. వీనికి ఇన్ఫామ్ చేసినారు, జస్ట్ ఇన్ఫామ్ చేసినారు, అమౌంట్ రాలేదు. మనకి రావాల్సిన అమౌంట్ ఎంత ఉంది, 1.25 డెబిటెడ్ అకౌంట్ 1.75 టువర్డ్స్ ఇంట్రెస్ట్ ద క్రెడిట్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ అండ్ 1.25 మాత్రమే నాకు వచ్చినది, రిమైనింగ్ అమౌంట్ ఇంకా రాలేదు. సో ద బ్యాంక్ ఈజ్ ఆన్ కన్సార్టియం మెంబర్ ఆఫ్ క్యాష్ క్రెడిట్ ఫెసిలిటీ ఆఫ్ 50 crores. సో 50 crores అనేది కన్సార్టియంలో మనం ఉన్నాము, 2 ఎక్స్ లిమిటెడ్. బట్ మన ఎక్స్ బ్యాంక్ లిమిటెడ్కి షేర్ ఎంత, 10 crores ఓన్లీ. అండ్ డూయింగ్ ద లాస్ట్ 2 quarters అగైన్ డెబిట్ బ్యాలెన్స్ ఎంత, 1.75 crores మనం డెబిట్ చేసినాము, 1.75. బట్ మనం రిసీవ్ చేసుకునేది 1.25 crores రిసీవ్ చేసుకున్నాము. రిమైనింగ్ 50 ఏదైతే ఉందో అది నా యొక్క లీడ్ బ్యాంక్ దగ్గర ఉంది. సో బ్యాంక్ని నువ్వు ట్రస్ట్ చేయొచ్చు కదా, కాబట్టి నేను ఎన్పిఓలో పెట్టను అని నువ్వు చెప్పకూడదు. ఎందుకంటే ఓన్లీ సమ్టైమ్స్ ఎవరల్ బ్యాంక్ గ్రూప్స్ కన్సార్టియం, గ్రూప్గా ఫామ్ అయితే కన్సార్టియం ఉంటుంది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏ లీడ్ బ్యాంక్ టు మేక్ అడ్వాన్సెస్ to a large customer on same conditions and security with proportionate right. In such a case, each bank may classify the advance given by it according to its own experience of recovery and other factors. Since in the last 2 quarters the amount remains outstanding, so amount ఏమైంది, remains outstanding గా ఉంది. And the interest amount should be reversed. సో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది రివర్స్ చేయాలి ఇప్పుడు ఎంతైతే ఉందో. దిస్ ఈజ్ డిస్పైట్ సర్టిఫికేట్ ఆఫ్ లీడ్ బ్యాంక్ టు క్లాసిఫై ద అకౌంట్ హ్యాజ్ పర్ఫార్మింగ్ అకార్డింగ్లీ ద అమౌంట్ షుడ్ బి షోన్ యాజ్ ఎన్పిఏగానే చూసుకోవాలి. ఈవెన్తో నా అమౌంట్ అనేది లీడ్ బ్యాంక్ దగ్గర ఉన్నప్పుడు, లీడ్ బ్యాంక్ దగ్గర ఉన్నంత మాత్రాన మనకు వచ్చినట్టు కాదు, లీడ్ బ్యాంక్ చెప్పినంత మాత్రాన మనం వినాల్సిన అవసరం లేదు. మన లోన్కి మనమే కింగ్, మనమే క్యూను, మనమే మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. In course of audit of fair, some written bank has
at 31st March 2018. You are observed that in a particular account there has a no recovery in the past 18 months. So past 18 months నుంచి నాకు అమౌంట్ అనేది రావడం లేదు. The bank has not applied the NPA norms as well as income recognition norms in this particular account. When queried the bank, so bank management దగ్గర నువ్వు పోయి అడిగితే బ్యాంక్ మేనేజర్ ఉంటుందంటే అది గ్యారెంటీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చిందని చెప్తుంది. అండ్ ఎన్ దీస్ నామ్స్ ఆర్ నాట్ అప్లికబుల్. ద బ్యాంక్ ఈజ్ నాట్ ఇన్వోక్డ్ ద గ్యారెంటీ. అడ్వైజ్ వుడ్ యువర్ ఆన్సర్ బి డిఫరెంట్ ఇఫ్ అడ్వాన్స్ ఈజ్ గ్యారెంటెడ్ బై స్టేట్ గవర్నమెంట్. సో నీకు ఒక అడ్వాన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి, సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్యారెంటీ ఇచ్చింది అనుకోండి, ఎన్పిఏ నామ్స్ ప్రొవిజన్స్ అనేది ఏమి అప్లికబుల్ ఏమి కాదు. ఒకవేళ ఆ గ్యారెంటీ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి, ఎన్పిఏ ప్రొవిజన్స్ అనేది అప్లికబుల్ అయితే రెగ్యులర్ లాగానే. ఎందుకు ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి అంటే, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక గవర్నమెంట్ విచ్ కెన్ నాట్ చేంజ్డ్. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అనేది కంపల్సరీగా నీకు చేంజ్ అయితేనే ఉంటుంది మ్యాక్సిమం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది సో ఎవరన్నా రాని పార్టీతో బేస్ ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ కన్నా ఏమైనా డెసిషన్స్ తీసుకుంటే, సో స్టేట్ గవర్నమెంట్ యొక్క డెసిషన్స్ ఎట్టుంటాయి, ఈసారి ఒక పార్టీ ఉందంటే ఆ పార్టీ ప్రకారంగా గవర్నమెంట్కి రన్ అవుతాయి. నెక్స్ట్ ఇయర్ ఒక పార్టీ వచ్చిందంటే ఆ పార్టీ ప్రకారంగా రిమైనింగ్ టర్మ్స్ అన్నీ రన్ అవుతాయి. సో చేంజెస్ అనేది ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ చేంజెస్ అనేది అంత తొందరగా చేంజెస్ రావు. ఒకవేళ అంత తొందరగా చేంజెస్ వచ్చినా అంత యాక్సెప్టబుల్ తీసుకోరు. సో సేమ్ క్వశ్చన్ ఇక్కడ ఉంచి చెప్తారు. ఆన్సర్ చెప్తాం ఇప్పుడు. గవర్నమెంట్ గ్యారెంటీడ్ అడ్వాన్స్. సో ఎవరు ఇచ్చినారు గ్యారెంటీ? గవర్నమెంట్ ఇచ్చింది గ్యారెంటీ అడ్వాన్సెస్కి. ఇఫ్ గవర్నమెంట్ ఈ గ్యారెంటీడ్ అడ్వాన్స్, సో ఎప్పుడైతే నీకు గవర్నమెంట్ అనేది గ్యారెంటీ ఇచ్చింది అనుకోండి అడ్వాన్సెస్కి, becomes NPA, then for the purpose of income recognition, interest on such advance should not be taken into income unless interest is realized. So if the government granted advance become NPA, అది కానీ NPA అయితే, then for the purpose of income recognition ki interest of such advance should not be taken into income unless interest is realized. నీకు ఒక అకౌంట్ అనేది NPA అయిందనుకోండి, దట్ ఈస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిందనుకోండి, నువ్వు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేయాలంటే ఓన్లీ ద ఇంట్రెస్ట్ ఇన్కమ్ నీకు ఎప్పుడైతే రిలైజ్ అవుతుందో అప్పుడు మాత్రమే నువ్వు ఆ అకౌంటింగ్ చేయాలి. ఇక్కడ అది బ్యాంక్ గవర్నమెంట్ ఇయ్యని ఇంకెవరన్నా ఇయ్యని, నీకు అకౌంట్ NPA అయిందా NPA కాలేదా అనేది చెక్ చేస్తాం అంతే. హౌఎవర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ NPA క్లాసిఫికేషన్కి, సో ఇట్లా NPAగా క్లాసిఫై చేయడానికి క్రెడిట్ ఫెసిలిటీ బ్యాక్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ త్రూ ఓవర్ డ్యూ కెన్ బి ట్రీటెడ్ హ్యాస్ NPA ఓన్లీ వెన్ ద సెంట్రల్ గవర్నమెంట్ రెప్యుటెడ్ ఇట్స్ గ్యారంటీ వెన్ ఇన్వోక్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇట్లా NPAలోకి రాయాలి అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గ్యారంటీ ఇన్వోక్ చేసుకుంటే అప్పుడు వరకు నువ్వు NPAగా రాయకూడదు. ఒకవేళ నువ్వు వన్స్ NPAగా రాసినామనుకో, ఇంట్రెస్ట్ ఎప్పుడైతే రిలైజ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇంట్రెస్ట్ని రికగ్నిషన్ చేయాలి. అక్రూ బేసిస్లో రికగ్నైజ్ చేయడానికి రాదు. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు అక్రూ బేసిస్లో చేయకుంటే నీకు ఏమైనా ప్రాబ్లం అంటే, ఎస్ నీకు వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ నువ్వు తక్కువ చూపించుకున్నావు అంటే, నీకు వచ్చే ప్రాఫిట్ నువ్వు తక్కువ చూపించుకున్నావు అంటే నీ యొక్క షేర్ మార్కెట్ వాల్యూ పడిపోతుంది. షేర్ మార్కెట్ వాల్యూ పడిపోతుంది అంటే నీ బ్యాంక్ యొక్క ఇమేజ్ అనేది బ్యాడ్గా పోర్ట్రే అవుతుంది బయటికి. నెక్స్ట్ సిన్స్ ద బ్యాంక్ హ్యాస్ నాట్ రివోక్డ్ ద గ్యారంటీ, ద క్వశ్చన్ ఆఫ్ రిప్యుటేషన్ డస్ నాట్ అరైజ్, హెన్స్ ద బ్యాంక్ ఈజ్ కరెక్ట్. సో బ్యాంక్ అనేది కరెక్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ నాట్ అప్లయింగ్ ద NPA norms for provisioning purpose scheme, but this exemption is not available in respect of income recognition norms. Hence income to the extent not recovered should be reversed. ఏవైతే రికవర్ చేయలేదో అవి రివర్స్ చేయాలి. అండ్ ద సిచ్యువేషన్ వుడ్ బి డిఫరెంట్ ఇఫ్ ద అడ్వాన్స్ ఈజ్ గ్యారెంటెడ్ బై స్టేట్ గవర్నమెంట్, బికాస్ దిస్ ఎక్సెప్షన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ గ్యారెంటెడ్ అడ్వాన్స్. సో వేర్ ద అడ్వాన్స్ ఈజ్ టు బి కవర్డ్ NPA ఇఫ్ ఇట్ రిమైన్స్ ఓవర్ డ్యూ ఫర్ మోర్ దెన్ 90 days. ఒకవేళ ఓవర్ డ్యూ అనేది మోర్ దెన్ 90 days ఉంటే, ఇన్ కేస్ ద బ్యాంక్ హ్యాస్ నాట్ ఇన్వోక్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ త్రూ ద అమౌంట్ ఈజ్ ఓవర్ డ్యూ ఫర్ లాంగ్, ద రీజనింగ్ ఫర్ ద సేమ్ షుడ్ బి టేకెన్ అండ్ డ్యూలీ రిపోర్టెడ్ ఇన్ LFAR. సో LFAR ద రిపోర్ట్ చేయాలి కంపల్సరీగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9th one. Mrs. S Limited is a MSME unit. The company does not multiple banking. So కంపెనీకి మల్టిపుల్ బ్యాంకింగ్ అనేది లేదు. The company is availing cash credit limit for U Bank as of 25 crores. సో ఎంత 25 crores తీసుకున్నాము. క్రెడిట్ లిమిట్ ఎంతకుంది? కంపెనీ అనేది మల్టిపుల్ బ్యాంకింగ్లో ఉంది. క్యాష్ క్రెడిట్ ఎంత ఇచ్చింది? 25 crores ఇచ్చింది. ఎవరికి? యూ లిమిటెడ్కి. ద లిమిట్ అవైల్డ్ రిమైన్డ్ లెస్ దెన్ 5 crores డూయింగ్ ఆల్ డేస్ ఫైనాన్షియల్ ఇయర్ 17-18.
సో ఎంత అవైల్ చేసుకున్నాం, లెస్ దెన్ 5 crores అవైల్ చేసుకున్నాం. ద కంపెనీ not done any credit in cash credit during the year as it operating current account in newly opened another branch adjoined to the company's premises. సో అదేం చేసిందంటే లెస్ దెన్ 5 crores ఇట్లా చేసుకుంది అండ్ ఒక అమౌంట్ని కూడా రీపేమెంట్ చేయలేదు. ఎందుకని చెక్ చేస్తే అది దానికి కంపెనీకి కిందనే ఒక బ్యాంక్ ఓపెన్ చేసింటే అక్కడ ఆ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ అకౌంట్ని యూజ్ చేసుకుంటుంది. ద కంపెనీ is having sufficient security of stock and debtors and DP 25 crores remain all over the year. సో ద కంపెనీకి ఏమో స్టాక్ మంచిగానే ఉంది, డిపి క్యాలిక్యులేషన్ చేసే మంచిగానే ఉంది, డెటార్స్ కూడా మంచిగానే ఉన్నారు. ద కంపెనీ ఈజ్ అవైలింగ్ టర్మ్ లోన్ ఫర్ ద అదర్ బ్యాంక్ బ్రాంచెస్. నౌ ద బ్యాంక్ మేనేజర్ ఈజ్ ఇన్సిస్ట్ టు route the sale proceeds through you bank, otherwise cash credit limit and term loan account with other bank will be treated as NPA. Now company seeks your opinion. సో ఏమంటున్నా అంటే ఈ కంపెనీ ఈ బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తున్నాం అంటే సేల్ ప్రొసీడ్స్ త్రూ ఈ బ్యాంక్తో కానీ చేయకుంటే అదర్వైజ్ క్యాష్ క్రెడిట్ లిమిట్ టర్మ్ లోన్స్ అదర్ బ్యాంక్స్ ట్రీటెడ్ యాజ్ ఎన్పిఏ అంటున్నాడు. సో మిగతా ఏవైతే ఉన్నావో వాటన్నిటి కూడా ఎన్పిఏగా ట్రీట్ చేస్తాం అని అంటున్నాడు. అది కరెక్టా కాదనేది మనం చెప్పాలి. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్ యాజ్ ఎన్పిఏ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ బ్యాంకింగ్. సో మల్టిపుల్ బ్యాంకింగ్ ఒకటే దానిలో చేస్తుంటే అంటే నీకు సేవింగ్ అకౌంట్ ఉంది, కరెంట్ అకౌంట్ ఉంది, క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఉంది, ఓవర్ ఆఫ్ క్రెడిట్ అకౌంట్ ఉంది, అన్ని అకౌంట్లో ఒకటే అకౌంట్లోనే ఉన్నవి. సో నువ్వు ఒక దానిలో లోన్ తీసుకొని ఇంకొక అకౌంట్ని ప్రాపర్గా యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఒక అకౌంట్ ఏదైతే అకౌంట్ ఎన్పిఏ అయితే రిమైనింగ్ అకౌంట్స్ కూడా ఎన్పిఏ చేస్తా అని బ్యాంక్ వాళ్ళు అంటున్నారు. సో ఇఫ్ ద అకౌంట్స్ రిమైన్స్ ఓవర్ డ్యూ ఫర్ ఎనీ డేస్కి మోర్ దెన్ 90 days ద అకౌంట్ బికెమ్ ఎన్పిఏ. ఎప్పుడు అకౌంట్ అనేది ఓవర్ డ్యూ అయితే ఫర్ మోర్ దెన్ 90 daysకి అప్పుడు ఆ అకౌంట్ని మనం ఏమంటాము నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటాము. ద అకౌంట్ విల్ ఆల్సో బి కాల్డ్ హ్యాజ్ ఓవర్ డ్యూ. ద అకౌంట్ ఏమంటాము ఓవర్ డ్యూ అంటాము. ఇఫ్ దెర్ ఈజ్ నాట్ సఫిషియంట్ క్రెడిట్ ఇన్ ద క్యాష్ క్రెడిట్ అకౌంట్ విచ్ ఈవెన్ కుడ్ నాట్ సర్వ్ ద ఇంట్రెస్ట్ ఛార్జ్డ్. సో ఇంక సఫిషియంట్ క్రెడిట్ లేవనుకోండి క్యాష్ క్రెడిట్ అకౌంట్కి సంబంధించి విచ్ ఈవెన్ కుడ్ నాట్ సర్వ్ ద ఇంట్రెస్ట్ ఛార్జ్డ్. ఇంట్రెస్ట్ అమౌంట్ ఛార్జ్ చేసినంత అమౌంట్ కూడా నీకు రాకుంటే ఇన్ దిస్ కేస్ దేర్ ఆర్ నో క్రెడిట్ ఇన్ అకౌంట్. సో నీకు అకౌంట్లో క్రెడిట్సే లేకుంటే అంటే ఒక అమౌంట్ కూడా నువ్వు డిపాజిట్ చేయకుంటే కంపెనీ అనేది ఇట్ మీన్స్ ఇంట్రెస్ట్ హ్యాస్ నాట్ బీన్ సర్వ్డ్ ఇన్ ద అకౌంట్. సో ఇంట్రెస్ట్ అనేది సర్వ్ చేయనట్లే. సో ఇంట్రెస్ట్ అనేది సర్వ్ చేయకుంటే ద అకౌంట్ బికమ్ ఓవర్ డ్యూ ఆఫ్టర్ 90 days ఫర్ నాన్ క్రెడిట్ ఆఫ్ అకౌంట్స్ విచ్ కుడ్ ఈవెన్ సర్వ్ ద ఇంట్రెస్ట్ అమౌంట్. సో ఇంట్రెస్ట్ పే చేయాల్సిన ఇంట్రెస్ట్ అమౌంట్ కన్నా క్రెడిట్ కాకుంటే అండ్ 90 days అవుట్ స్టాండింగ్లో అట్లనే ఉంటాయి, దాన్ని ఓవర్ డ్యూ అంటాము. సో ఓవర్ డ్యూ అయిందనుకోండి అండ్ ఓవర్ డ్యూ అయిన తర్వాత ఆ ఓవర్ డ్యూ అనేది మోర్ దెన్ 90 days ఉంటే దాన్ని ఎన్పిఏగా టీచ్ చేస్తాము. సో అమౌంట్ విచ్ కుడ్ ఈవెన్ సర్వ్ ద ఇంట్రెస్ట్ అమౌంట్ దట్ క్యాష్ క్రెడిట్ విల్ బికమ్ హ్యాస్ ఎన్పిఏ ఇఫ్ no credit or sale proceeds are deposited in that account. However, in multiple banking system, each bank is dependent for classification of account has NPA. సో మల్టిపుల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉన్నప్పటికీ ఈచ్ బ్యాంక్ అనేది వాళ్ళకి క్లాసిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఇఫ్ ఎస్బీఐ డిక్లేర్ ద అకౌంట్ హ్యాస్ ఎన్పిఏ డ్యూ టు నాన్ సర్వింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమౌంట్ అదర్ బ్యాంక్స్ విల్ బి ఫ్రీ అండ్ విల్ నాట్ క్లాసిఫై ద టర్మ్ లోన్స్ అకౌంట్ హ్యాస్ ఎన్పిఏ ఇఫ్ దే ఆర్ రెగ్యులర్. సో వాళ్ళ అకౌంట్లో వాళ్ళకి రెగ్యులర్ ఉంటే ఈవెన్తో మల్టిపుల్ బ్యాంకింగ్ ఉన్నప్పటికీ ఈ బ్యాంక్లో ఒకటే పేమెంట్ చేయలేదు కాబట్టి వానికి ఈ బ్యాంక్ అంటే నచ్చలేదు, అందుకే ఈ బ్యాంక్లో పేమెంట్ చేయలేదు. ఎవరి మీద అయితే ఇష్టం ఎక్కువ ఉంటుందో ఆడపోయి పేమెంట్ చేసి ఉంటాడు. సో ఆ బ్యాంక్ ఇష్టంగానే చూసుకోవాలి. సో మనం ఎప్పుడైతే ఇష్టం చూపిస్తామో అది ఇష్టంగానే చూసుకోవాలి. ఇష్టం చూపించకుంటే మనం ఆ అకౌంట్కి చాలా దూరం ఉంటాం. సో ఆ బ్యాంక్ అకౌంట్కి బ్యాంకుతో రిలేషన్షిప్ అనేది దూరం పోతుంది. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, మనం ఎంతైతే మనం అటెన్షన్ పే చేస్తున్నామో బ్యాంక్ కూడా అంతే అట్రాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10th? యువర్ ఫర్మ్ has appointed as central auditor. So you have firm appointed as central statutory auditor of nationalized bank. The bank follows financial year has accounting year. State your view on the following issues which were brought to your notice by your audit manager. The bank has recognized on accrual basis of income from dividend and securities and units of mutual fund. So dividend ni అండ్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ని అక్రూవల్ బేసిస్లో మనం రికగ్నైజింగ్ చేస్తున్నాము. సో అక్రూవల్ బేసిస్లో మనం రికగ్నైజింగ్ చేస్తున్నాము. held by its at the end of financial year. The dividend and securities and units of mutual fund were declared after the end of financial year. So after the end of financial year లో చూసుకున్నప్పుడు సో
ఇది కరెక్టా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ prudent practice to treat dividend of shares of corporate bodies and units of mutual funds as income unless they are actually received. సో యాక్చువల్లీ రిసీవ్ కాకుంటే నువ్వు రికగ్నైజ్ చేయకూడదు. అకార్డింగ్లీ ద ఇన్కమ్ ఫ్రమ్ ద డివిడెండ్ ఆన్ షేర్స్ ఆఫ్ కార్పొరేట్ బాడీస్ అండ్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ షుడ్ బి బుక్డ్ అండ్ క్యాష్ బేసిస్. సో మనం ఎట్లా బుక్ చేయాలి? కార్పొరేట్ బాడీస్కి సంబంధించి డివిడెండ్ ఆఫ్ షేర్స్కి కార్పొరేట్ బాడీకి సంబంధించి మ్యూచువల్ ఫండ్కి సంబంధించి యూనిట్స్ ఈ రెండింటిని మనం క్యాష్ బేసిస్లో బుక్ చేయాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ ఆఫ్ కార్పొరేట్ బాడీస్ వేర్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ దిస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్రీ డిటర్మైన్డ్ ఇన్కమ్ కుడ్ బి బుక్డ్ ఆన్ అక్రూవల్ బేసిస్. సో ఇంట్రెస్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనుకోండి, ఆల్రెడీ నీకు ప్రీ డిటర్మైన్ చేసింటారు రేట్స్ అనేది. అలాంటి కేసెస్లో మనం ఇన్కమ్ని అక్రూవల్ బేసిస్లో తీసుకోవచ్చు. బట్ వేరే కార్పొరేట్ బాడీస్ వాటికి సంబంధించిన డివిడెండ్ని అండ్ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్కి సంబంధించి యూనిట్స్ని ఈ రెండింటిని నువ్వు ఎప్పటికీ అక్రూవల్ బేసిస్లో తీసుకోకూడదు. ఓన్లీ రియలైజ్డ్ బేసిస్లో మాత్రమే తీసుకోవాలి. ప్రొవైడెడ్ interest is serviced regularly and as such is not in arrears. It was further however clarified that banks may book income on accrual basis. So bank ఏం చేయొచ్చు? ఇన్కమ్ని అక్రూవల్ బేసిస్లో బుక్ చేయొచ్చు ఆన్ సెక్యూరిటీస్ ఆఫ్ కార్పొరేట్ బాడీస్ public sector undertaking in respect of which payment of interest and repayment of principal has been guaranteed by the central government or state government. ఒకవేళ provided interest is served regularly and such not arrears. ఒకవేళ ఫర్దర్గా ఏం చేయొచ్చు అంటే కొన్ని క్లారిఫికేషన్ ప్రకారం ఇన్కమ్ని మనం అక్రూవల్ బేసిస్లో తీసుకోవచ్చు. కార్పొరేట్ బాడీస్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కానీ తీసుకోవాలంటే ఏవైతే ప్రిన్సిపల్ గ్యారంటీడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఏమన్నా నీకు ప్రొవైడ్ చేసి ఉంటే. సో బ్యాంక్ మే బుక్ ఇన్కమ్ ఫ్రమ్ డివిడెండ్ ఆన్ షేర్ ఆఫ్ కార్పొరేట్ బాడీస్ ఆన్ అక్రూవల్ బేసిస్ ప్రొవైడెడ్ డివిడెండ్ ఆన్ షేర్స్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ బై ద కార్పొరేట్ బాడీ ఇన్ ఇట్స్ యాక్చువల్ యాన్యువల్ జనరల్ మీటింగ్. సో డివిడెండ్ని నువ్వు ఎప్పుడు బుక్ చేయాలి? ఎప్పుడైతే నీకు రైట్ టు రిసీవ్ వస్తుందో. రైట్ టు రిసీవ్ నీకు ఎప్పుడు వస్తుంది? యాన్యువల్ జనరల్ మీటింగ్లో కంపెనీ డిక్లేర్ చేసినప్పుడు నీకు రైట్ టు రిసీవ్ వస్తుంది. అండ్ ద రైట్ ఓనర్స్ హ్యావ్ రైట్ టు రిసీవ్ పేమెంట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తుంది? యాన్యువల్ జనరల్ మీటింగ్లో చెప్పిన తర్వాత. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ అకార్డెన్స్ విత్ AS9 has well. In the instant case, therefore, the recognition of income by the bank on accrual basis is not in order. So, accrual basis లో చేయడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11th. You are current auditor of branch of nationalized bank which deals in foreign exchange transactions. Focus areas of your checking in this regard. So, concurrent audit ని చేస్తున్నాం. concurrent ఆడిటర్ ఆఫ్ ఏ బ్రాంచ్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్. సో నేషనలైజ్డ్ బ్యాంక్కి నువ్వు కాన్కరెంట్ ఆడిటర్వి విచ్ డీల్స్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్. సో ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ని డీల్ చేస్తున్నాం కాబట్టి మనం ఏ ఏరియాస్ని ఫోకస్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్. ఫోకస్ ఏరియాస్ ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్. సో ఫస్ట్ చెక్ ఏవైతే నువ్వు ఫారిన్ ఎక్స్చేంజ్ ఉందంటావో ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ బిల్స్ని నువ్వు నెగోషియేట్ చేసుకో, చెక్ చేసుకో. లెటర్ ఆఫ్ క్రెడిట్ని చెక్ చేసుకో. సో ఏం చెక్ చేసుకోవాలి? లెటర్ ఆఫ్ క్రెడిట్ని చెక్ సో ఫారిన్ బిల్స్ని నెగోషియేట్ చేసిన దానికి అండర్ LOCలో నెగోషియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ FCNR అకౌంట్ ఫారిన్ క్రెడిట్ నాన్ రెసిడెంట్ అకౌంట్లో అండ్ అదర్ నాన్ రెసిడెంట్ అకౌంట్స్ ఏమైనా ఉంటే FCNR అకౌంట్ కానీ అదర్ NRI అకౌంట్స్ కానీ ఏమైనా ఉంటే వెదర్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్ అవి పర్మిషబుల్ ఉన్నవే అండర్ రూల్స్ ప్రకారం, దట్ ఈస్ ఫెమా రూల్స్ ప్రకారం ఉన్నవే అని చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నామో ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంటే అవి నెగోషియేట్ వచ్చేసి LOC ప్రకారం ఉండాలి, దట్ ఈస్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ప్రకారం ఉండాలి. అండ్ FCNR అండ్ అదర్ నాన్ రెసిడెంట్ అకౌంట్స్ వచ్చేసి డెబిట్స్ అండ్ క్రెడిట్ వచ్చేసి పర్మిషబుల్ అండర్ రూల్స్ ప్రకారం పర్మిషబుల్ ఉండాలి. చెక్ వెదర్ ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్ రెమిటెన్స్ హ్యావ్ బిన్ ప్రాపర్లీ అకౌంటెడ్. ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ ఈ రెండు ప్రాపర్లీ అకౌంట్ చేసినామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామిన్ ఎక్స్టెన్షన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ ఫర్ పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ. ఎన్ష్యూర్ దట్ దే ఆర్ డ్యూలీ అథరైజ్డ్ అండ్ నెసెసరీ చార్జెడ్ హ్యావ్ బిన్ రికవర్డ్. సో ఏం చేయాలి? ఎగ్జామించాలి ఎక్స్టెన్షన్ అండ్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ ఫారిన్ కరెన్సీ. ఎంతవరకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఎంతవరకు ఎక్స్టెన్షన్ జరుగుతుంది, ఎంతవరకు క్యాన్సిల్ చేస్తున్నారు అనేది చెక్ చేయాలి. ఎన్ష్యూర్ చేసుకోవాలి డ్యూరీ ఆథరైజ్డ్ అండ్ నెసరీ చేంజెస్ ఏమున్నాయి రికవర్ చేసుకోవడానికి అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్ష్యూర్ ద బ్యాలెన్స్ ఇన్ నోట్స్ టు అకౌంట్ ఈజ్ డిఫరెంట్ ఫారిన్ కరెన్సీస్ ఆర్ విత్ ఇన్ ద లిమిట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద బ్యాంక్. సో నోట్స్ టు అకౌంట్ని చూసుకోండి, డిఫరెంట్ ఫారిన్ కరెన్సీకి విత్ ఇన్ లిమిట్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎన్ష్యూర్ దట్ ఓవర్ బాట్ ఆర్ ఓవర్ సోల్డ్ పొజిషన్ మెయింటైన్ ఇన్ డిఫరెంట్ కరెన్సీస్ ఈజ్ రీజనబుల్ కన్సిడరింగ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ ఆపరేషన్స్. సో ఏమన్నా ఓవర్
పర్చేజ్ చేస్తున్నామా ఆర్ ఓవర్గా సేల్ చేస్తున్నామా, ఒకవేళ అవి ఓవర్గా సేల్ చేస్తున్నప్పటికీ అవి రీజనబుల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్ష్యూర్ అడరెన్స్ టు ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ఆర్బీఐ ఆర్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ద బ్యాంక్ డీలింగ్ రూమ్ ఆపరేషన్స్. నెక్స్ట్ వెరిఫికేషన్ రికన్సిలేషన్ ఆఫ్ నోస్ టు ఓస్ టు అకౌంట్స్ ట్రాన్సాక్షన్ బ్యాలెన్సెస్. సో ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏమేమి చెక్ చేసుకోవాలి, ఫారిన్ బిల్స్ ఎట్లా నెగోషియేట్ చేసుకోవాలి, లెటర్ ఆఫ్ క్రెడిట్లో చెక్ చేసుకోవాలి, ఎఫ్సిఆర్ ఎన్ఆర్ఐ అకౌంట్స్ ఏమైనా ఉన్నవా, ఇన్వర్డ్ అవుట్వర్డ్ రెమిటెన్స్ ఏమైనా ఉన్నవా, అండ్ ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ చేసినవి క్యాన్సిలేషన్ చేసినవి ఏమైనా ఉన్నవా, అండ్ నోస్ టు అకౌంట్స్ ఓస్ టు అకౌంట్స్ని చెక్ చేసుకోండి. అండ్ ఓవర్ పర్చేజ్ ఓవర్ సేల్ ఏమైనా జరుగుతుందా, ఒకవేళ జరుగుతుంటే దాన్ని రీజనబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. గైడ్లైన్స్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఏమైనా ఇష్యూ చేసిందా వాటిని చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏబీసీ లిమిటెడ్ ABC Chartered Accountant has been appointed as concurrent auditor for the branches of Effective Bank Limited for the year 2017-18. You are part of the audit team of Agra branch of the bank and have been instructed by your senior to verify the advances of audit period. You are required to guide your assistant about areas to be taken while doing the verification during the concurrent audit. So ఎట్లా తీసుకోవాలి, అది ఏరియాస్ చెప్పాలి, ఏవేవి చెక్ చేసుకోవాలి కాన్కరెంట్ ఆడిట్కి అనేది మనం చెప్పాలి. సో కాన్కరెంట్ ఆడిట్ చేయడానికి ఏవి అడ్వాన్స్ చెక్ చేస్తున్నప్పుడు, సో వెరిఫికేషన్ ఆఫ్ అడ్వాన్సెస్ యాజ్ ఏ కాన్కరెంట్ ఆడిటర్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏమన్నా అడ్వాన్సెస్ ఉన్నాయి, ఏమన్నా లోన్స్ ఉన్నాయి, నువ్వు డాక్యుమెంట్స్ని ఫస్ట్ తీసుకోవాలి. అండ్ డాక్యుమెంట్స్ తర్వాత ఆ డాక్యుమెంట్స్ ఎవరు చేసి ఉండాలి, డెలిగేటెడ్ అథారిటీ వాళ్ళు చేసి ఉండాలి. సో ఎన్ష్యూర్ దట్ లోన్స్ అండ్ అడ్వాన్స్ హ్యావ్ బీన్ శాంక్షన్ ప్రాపర్లీ. సో ప్రాపర్లీగా శాంక్షన్ చేసినావా, సో ప్రాపర్లీ ఇక్కడ కాదమ్మా, సో ప్రాపర్లీగా శాంక్షన్ చేసినామా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. తర్వాత డెలిగేటెడ్ అథారిటీ వాళ్ళే చేసి ఉండాలి, ప్రాపర్లీగా డెలిగేటెడ్ అథారిటీ వాళ్ళు చేసి ఉండాలి. నెక్స్ట్ ఎన్ష్యూర్ ద సెక్యూరిటీస్ అండ్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ప్రాపర్లీ చార్జ్డ్ రిజిస్టర్. సో డాక్యుమెంట్స్ ఏవైతే రిసీవ్ చేసుకున్నావో అవి ప్రాపర్గా ఛార్జ్ చేసాము, ప్రాపర్లీగా రీఛార్జ్ చేసినాము. సో మొత్తం ఏమైంది, ప్రాపర్లీగా అకార్డెన్స్ విత్ ద ప్రాపర్లీ శాంక్షన్ చేసినాము, ప్రాపర్లీగా డాక్యుమెంట్స్ తీసుకున్నాము, ప్రాపర్లీగా సెక్యూరిటీస్ తీసుకున్నాము. నెక్స్ట్ డిస్బర్స్మెంట్ చేసినాము. ఇప్పుడు పోస్ట్ డిస్బర్స్మెంట్ తర్వాత సూపర్విజన్ అండ్ ఫాలోఅప్ ఈజ్ ప్రాపర్. సూపర్విజన్ అనేది బాగుంది, ఫాలోఅప్ అనేది ప్రాపర్గా ఉంది. సచ్ యాజ్ రిసీట్ ఆఫ్ స్టాక్ స్టేట్మెంట్, ఇన్స్టాల్మెంట్స్, రెన్యువల్ ఆఫ్ లిమిట్స్ ఎక్సెట్రా. వెరిఫై వెదర్ దెర్ ఈజ్ ఎనీ మిస్యూటిలైజేషన్ ఆఫ్ లోన్స్ అండ్ వెదర్ దెర్ ఈజ్ ఇన్స్టెన్స్ ఇండికేటివ్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. సో మిస్యూటిలైజేషన్ ఆఫ్ లోన్స్ ఏమైనా జరుగుతుందా ఆర్ ఇండికేటివ్ డైవర్షన్స్ ఏమైనా ఉన్నావా ఇవి చెక్ చేసుకోవాలి. చెక్ వెదర్ ద లెటర్ ఆఫ్ క్రెడిట్ LOC. సో LOC లెటర్ ఆఫ్ క్రెడిట్ ఏమైనా ఉన్నాయా ఇష్యూడ్ బై ద బ్రాంచ్ ఆర్ విత్ ఇన్ ద డెలిగేటెడ్ పవర్ అండ్ ఎన్ష్యూర్ దట్ దేర్ ఆర్ జెన్యూన్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్. సో లెటర్ ఆఫ్ ఫారిన్ జరిగేటప్పుడు డెలిగేటెడ్ పవర్ చూసుకోండి, ఆ ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్స్ అనేవి జెన్యూన్గా ఉన్నవా లేదా అనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ చెక్ ద బ్యాంక్ గ్యారంటీ ఇష్యూడ్ వెదర్ దే హ్యావ్ బీన్ ప్రాపర్లీ వర్డెడ్ అండ్ రికార్డెడ్ ఇన్ ద రిజిస్టర్ ఆఫ్ బ్యాంక్, వెదర్ దే హ్యావ్ బీన్ ప్రాంప్ట్లీ రిన్యూడ్ ద డ్యూ డేట్. సో డ్యూ డేట్కి ప్రాంప్ట్లీ రిన్యూ చేస్తున్నా లేదా అనేది చెక్ చేసుకోవాలి. బ్యాంక్ గ్యారంటీస్ ఏమి ఇచ్చినారు అది ప్రాపర్లీగా రెన్యూ చేస్తున్నా లేదా. నెక్స్ట్ ఫాలోఅప్ చేయండి. ఒకవేళ ఓవర్ డ్యూ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏమైనా ఉంటే వాటిని ఫాలోఅప్ ప్రాపర్గా చేస్తున్నా లేదా చెక్ చేసుకోవాలి. వెరిఫై వెదర్ క్లాసిఫికేషన్ ఆఫ్ అడ్వాన్సెస్ హ్యావ్ బీన్ డన్ యాజ్ పర్ RBI గైడ్లైన్స్. సో క్లాసిఫికేషన్ అడ్వాన్సెస్ యొక్క క్లాసిఫికేషన్ ఎట్లా చేయాలి, RBI గైడ్లైన్స్ ప్రకారం చేయాలి. అండ్ సబ్మిషన్ ఆఫ్ క్లైమ్స్ DICGC అండ్ ECGC ఇన్ టైంలో సబ్మిషన్ చేస్తున్నారు క్లైమ్స్ అనేది. వెరిఫై ద ఇన్స్టెన్స్ ఆఫ్ ఎక్సీడింగ్ delegated power have been promptly reported to controlling head office by branches and has got confirmed ratified by the required level. సో మొత్తం మేము చూసుకున్నాము. ఫస్ట్ ప్రాపర్లీగా డెలిగేటెడ్ పవర్ వాళ్ళు చేస్తున్నా లేదా అండ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ని రిసీవ్ చేసుకోవాలి. అండ్ సూపర్విజన్ ఫాలోఅప్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. పోస్ట్ డిస్బర్స్మెంట్ తర్వాత ఏమైనా మిస్ యూటిలైజేషన్ ఆఫ్ లోన్స్ ఏమైనా ఉన్నాయా, మిస్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయా వాటిని చెక్ చేసుకోండి. అండ్ డెలిగేటెడ్ పవర్ వాళ్ళు జెన్యూన్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయా లేదా దానికి సంబంధించి లెటర్ ఆఫ్ క్రెడిట్ని వాటిని చెక్ చేయండి. అండ్ ప్రాపర్ ఫాలోఅప్ జరుగుతుందా లేదా, రికార్డెడ్ చేసిన దానికి, రిజిస్టర్ చేసిన దానికి, రిన్యూ చేసిన దానికి, డ్యూ డేట్స్కి సంబంధించి ఓవర్ డ్యూ ఆఫ్ బిల్స్ ఏమన్నా ఉంటే వాటిని ఫాలోఅప్ ప్రాపర్గా చేసినామా లేదా. తర్వాత RBI గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నామా లేదా. క్లైమ్స్ ఏమైనా ఉంటే DICGC నుంచి ECGC నుంచి ఇన్ టైంలో సబ్మిషన్ చేస్తున్నామా లేదా క్లైమ్స్కి సంబంధించి. అండ్ ఎక్సీడెడ్ డెలిగేటెడ్ పవర్. సో ఏమన్నా కావాల్సి ఉంటే ఎవరి దగ్గర నుంచి కంట్రోలింగ్ హెడ్ ఆఫీస్ ఆపరేషన్ దగ్గర నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేసేలా కన్ఫర్మేషన్ తీసుకోవాల్సినట్టు ఉన్నాయా, కన్ఫర్మ్ తీసుకున్నామా లేదా ఇవి చెక్ చేసుకోవాలి. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ రివర్సల్ ఆఫ్ ఇన్కమ్ అండర్ ద బ్యాంక్
ఆడిట్. సో బ్యాంక్ ఆడిట్లో మనం ఇన్కమ్ని రివర్సల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కొన్ని కేసెస్లో మనం రివర్సల్ చేయాల్సి వస్తుంది. ఏ కేసెస్లో అంటే ఇఫ్ ఎనీ అడ్వాన్స్ ఇంక్లూడింగ్ బిల్స్ పర్చేజ్డ్ అండ్ డిస్కౌంటెడ్ బికమ్స్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ హ్యాజ్ అట్ ఏ క్లోజ్ ఆఫ్ ఎనీ ఇయర్. సో అకౌంట్ని రెగ్యులర్గా అక్రూడ్ బేసిస్లో తీసుకొస్తాము. అట్ ద ఇయర్ ఎండ్కి వచ్చేటప్పుడు ఆ అకౌంట్ అనేది ఎన్పిఏ అయింది అనుకోండి, ద ఎంటైర్ ఇంట్రెస్ట్ అక్రూడ్ అండ్ క్రెడిటెడ్ టు ద ఇన్కమ్ అకౌంట్ ఇన్ ద పాస్ట్ పీరియడ్ షుడ్ బి రివర్స్డ్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ ఇట్ ద సేమ్ ఈజ్ నాట్ రియలైజ్డ్. సో ఎట్లా తీసుకోవాలి, నాట్ రియలైజ్డ్ కింద తీసుకోవాలి. దిస్ విల్ అప్లై గవర్నమెంట్ గ్యారంటెడ్ అకౌంట్స్ ఆల్సో. So in respect of NPS, fees, commission or similar income that are accrued should be ceased to accrue. So ఎప్పుడైతే నీకు ceased to accrue అయింది అనుకోండి, అంటే అక్రూజ్ కాకుండా సీజ్ అయింది అనుకోండి, అట్లాంటి కేసెస్లో ఇన్ ద కరెంట్ పీరియడ్ అండ్ షుడ్ బి రివర్స్డ్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ విత్ రెస్పెక్ట్ టు పాస్ట్ పీరియడ్స్ ఇఫ్ అన్కలెక్టెడ్. ఫర్దర్ in case of banks which have wrongly recognized income in the past should reverse the interest if it was recognized as income during the current year or make a provision for an equivalent amount if it was recognized as income in the previous year. So banks ఏవైతే రాంగ్లీగా రికగ్నైజ్ చేసిందో ఇన్కమ్స్ని, పాస్ట్లో రివర్సల్ చేయలేదో ఇంట్రెస్ట్ని అండ్ రికగ్నైజ్ చేయాల్సిన ఇన్కమ్ ఏమైనా ఉందా డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ అండ్ దానికి సంబంధించి ప్రొవిజన్ చేయడం ఈక్వలెంట్ అమౌంట్ని ఇఫ్ ఇట్ ఈస్ రికగ్నైజ్ యాజ్ ఇన్కమ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. సో రాంగ్లీ రికగ్నైజేషన్ చేసినటివి వాటిని కూడా మనం రివర్సల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. బ్యాంక్ బికాస్ ఆఫ్ సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ అదర్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ అండ్ హెన్స్ ఇట్ నీడ్ టు స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్స్. యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ ఎ బ్యాంక్ స్పెసిఫై వేరియస్ peculiarities which may necessitate special audit consideration to taken care by you. So special consideration ఎక్కడెక్కడ తీసుకోవాలి, స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ అరైజెస్ ఇన్ ద బ్యాంక్ ఆడిట్ ఆఫ్ బ్యాంక్ బికాస్. ఎందుకు స్పెషల్ నేచర్ వస్తుంది, బేస్డ్ ఆన్ మనం రిస్క్లో కూడా ఉన్నాం అనుకోండి, మన బ్యాంక్కి స్పెషల్ నేచర్ని ఇవ్వాల్సి వస్తుంది. సో హెడ్ ఆఫీస్ ఏం చేస్తారంటే ఈ బ్యాంక్ అనేది కొంచెం రిస్క్లో ఉంది, దీనికి స్పెషల్ కన్సిడరేషన్లో పెట్టండి అని చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఏవేవి కేసెస్లో మనకి స్పెషల్ కన్సిడరేషన్లో పడతాం అనేది ఫస్ట్ క్వశ్చన్. సో ద పర్టిక్యులర్ నేచర్ ఆఫ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ ద ట్రాన్సాక్షన్ అండర్టేకింగ్. సో రిస్క్ అసోసియేట్ అయిన ట్రాన్సాక్షన్స్తో డీల్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ద స్కేల్ ఆఫ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్ ద రిజల్టెంట్ సిగ్నిఫికెంట్ ఎక్స్పోజర్ విచ్ కెన్ అరైజ్ విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో బ్యాంకింగ్ ఆపరేషన్స్, స్కేల్ ఆఫ్ బ్యాంక్ ఆపరేషన్స్ ఎట్లున్నాయని చూసుకోండి. సో రిస్క్ అసోసియేట్ అయిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే ఆర్ బ్యాంక్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే బ్యాంక్ ఆపరేషన్స్, స్కేల్ ఆఫ్ బ్యాంకింగ్ ఆపరేషన్స్, ద రిజల్టెంట్ సిగ్నిఫికెంట్ ఎక్స్పోజర్ విచ్ కెన్ అరైజ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏమైనా ఉంటే. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ డిపెండెన్స్ ఆన్ ఐటీ టు ప్రాసెస్ ద ట్రాన్సాక్షన్స్తో మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన ఎక్కువ డిపెండెన్స్ అయినాము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనకి ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందో తెలియదు. అట్లాంటి కేసెస్లో మనది స్పెషల్ కన్సిడరేషన్లో పడుతుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ స్టాట్యుటరీ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. సో స్టాట్యుటరీ ఆడిట్కి వచ్చిన వాళ్ళు ఆ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్కి వచ్చిన వాళ్ళు నీ బ్యాంక్ పైన నెగిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నావు, అట్లాంటి కేసెస్లో నువ్వు హెడ్ ఆఫీస్కి స్పెషల్ కన్సిడరేషన్లో పడతావు. నెక్స్ట్ ద కంటిన్యూయింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ అండ్ బ్యాంకింగ్ ప్రాక్టీసెస్ విచ్ మే నాట్ బి మ్యాచ్డ్ బై ద కన్కరెంట్ డెవలప్మెంట్ ఆఫ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ఆడిటింగ్ ప్రిన్సిపల్స్. సో నువ్వు ఒక న్యూ ప్రోడక్ట్, నువ్వు ఒక న్యూ సర్వీసెస్ తీసుకున్నావు, అవి నీకు మ్యాచ్ కావడం లేదు, ఆ ఏరియాకి నీకు మ్యాచ్ కావడం లేదు, అట్లాంటి కేసెస్లో. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ త్రూ నెట్ బ్యాంకింగ్ అండ్ మొబిలైజెస్ హ్యావ్ ఎక్స్పోజ్డ్ బ్యాంక్ టు హ్యూజ్ ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ రిస్క్. సో ఏవైతే బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నామో వాటి వల్ల యూజ్ ఆపరేషనల్ అండ్ ఫైనాన్షియల్ రిస్క్ అనేది అవుతుంది అట్లాంటి కేసెస్లో. నెక్స్ట్ ద ఆడిటర్ షుడ్ కన్సిడర్ ద ఎఫెక్ట్ ఆఫ్ అబోవ్ ఫ్యాక్టర్స్ ఇన్ డిజైనింగ్ ఈజ్ ఆడిట్ అప్రోచ్. హిట్ imperative of branch auditor and statutory central auditor to have a detailed knowledge of the product offered and risk associated. సో ఒకవేళ ఎవరైనా బ్రాంచ్ ఆడిటర్కి పంపిస్తుంటే ఆ బ్రాంచ్ ఆడిటర్కి కంపల్సరీగా ప్రోడక్ట్స్ ఏమో ఆఫర్ చేసినాము, రిస్క్ ఏమో అసోసియేట్ అయినవి వాటన్నిటిని క్లియర్ డీటెయిల్ నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇన్ దర్ ఆడిట్ ప్లాన్ టు ద ఎక్స్టెంట్ దే గివ్ రైస్ టు రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇన్ ద టుడేస్ ఎన్వైర్మెంట్ ద బ్యాంక్ యూజ్ డిఫరెంట్ అప్లికేషన్ టు క్యారీ అవుట్ ద డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ విచ్ మే ఇన్క్లూడ్ డేటా ఫ్లో ఫ్రమ్ వన్ అప్లికేషన్ టు అదర్ అప్లికేషన్స్. ద ఆడిటర్స్ వైల్ డిజైనింగ్ ఈజ్ ప్లాన్ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ఇంటర్ఫేస్ కంట్రోల్స్ బిట్వీన్ ద వేరియస్ అప్లికేషన్స్. సో మొత్తం ఏం చూసుకోవాలి, స్పెషల్ ఆడిట్ కన్సిడరేషన్ మనకి ఎప్పుడు వచ్చింది, రిస్క్ అసోసియేట్ అయినప్పుడు, ఆర్ స్కేల్ ఆఫ్ బ్యాంక్ ఆపరేషన్కి సిగ్నిఫికెంట్ ఎక్స్పోజర్ వచ్చినప్పుడు, ఆర్ ఎక్స్టెన్సివ్ డిపెండెన్స్ ఐటీ పైన ఎక్స్టెన్సివ్ డిపెండెన్స్ అయినప్పుడు, ఆర్ ఎఫెక్ట్ ఆఫ్ స్టాట్యుటరీ ఆర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు, కంటిన్యూయింగ్గా న్యూ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15.
While auditing fair bank, you observe that a lump sum amount has been disclosed as contingent liability. So lump sum amount ni మనం contingent liability గా disclose చేస్తున్నాం collectively. You are therefore requested by the management to guide them about disclosure requirement as contingent liabilities for bank. సో contingent liabilities గా disclose చేసిన దాన్ని మనం ఇప్పుడు ఆడిట్ చేయాలి. డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ ఏమేమి అనేది మనం చెప్పాలి. సో కంటింజెంట్ లయబిలిటీస్ ఫర్ ఎ బ్యాంక్ థర్డ్ షెడ్యూల్ డీల్ చేస్తుంది. డీల్ చేస్తుంది? థర్డ్ షెడ్యూల్ డీల్ చేస్తుంది ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 రిక్వైర్ ద డిస్క్లోజర్ ఆఫ్ ఫాలోయింగ్ ఫుట్ నోట్స్. సో కంటింజెంట్ లయబిలిటీస్ అంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్కి ఫుట్ నోట్ అంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ కింద ప్లేస్లో మనం రాయాలి. అండ్ నోట్స్ టు అకౌంట్కి పైన. నెక్స్ట్ కంటింజెంట్ లయబిలిటీస్లో ఏమేమి రాస్తామంటే క్లైమ్స్. కంటింజెంట్ లయబిలిటీలో ఏమేమి వస్తాయంటే క్లైమ్స్ అగైన్స్ బ్యాంక్ నాట్ అక్నాలెజ్డ్ యాజ్ డెప్త్. సో క్లైమ్స్ ఉన్నాయి, బట్ అవి డెప్త్గా ఇంకా రికగ్నైజ్ చేయలేదు, డెప్త్గా ఇంకా అక్నాలెడ్జ్ చేయలేదు, అట్లాంటివి కంటింజెంట్ లయబిలిటీ అంటాము. నెక్స్ట్ లయబిలిటీ ఫర్ పార్ట్లీ పేడ్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఓన్లీ పార్ట్లీ అమౌంటే పేమెంట్ చేసినాము, రిమైన్ పార్ట్ని ఇంకా పే చేయలేదు, దాన్ని కూడా కంటింజెంట్ లయబిలిటీ అంటాము. లయబిలిటీ ఆన్ అకౌంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ కాంట్రాక్ట్. సో ఫారిన్ ఎక్స్చేంజ్ కాంటాక్ట్ చేసినాము, అవుట్ స్టాండింగ్ ఉంది, దాన్ని కూడా మనం కంటింజెంట్ లయబిలిటీ అంటాము. గ్యారంటీస్ గివెన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కాన్స్టిట్యూయన్స్ ఫర్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా. ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో నువ్వు ఏమైనా గ్యారంటీస్ ఇస్తే వాటిని కూడా కంటింజెంట్ లయబిలిటీస్ అంటాము. నెక్స్ట్ యాక్సెప్టెన్స్, ఎండార్స్మెంట్ అండ్ అదర్ అప్లికేషన్స్ ఆర్ అదర్ ఐటమ్స్ ఫర్ విచ్ ద బ్యాంక్ ఈజ్ కంటింజెంట్లీ లయబుల్. అండ్ బిల్స్ ఫర్ కరెక్షన్, వీటన్నిటి మనం కంటింజెంట్ లయబిలిటీగానే తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16th one. What is there in 16th question? You have been appointed as the auditor of LCO Bank, a nationalized bank. LCO Bank also deals in providing credit card facilities to its account holders. The bank is aware of the fact that there should be strict control over the storage and issue credit cards. So how will you evaluate the internal control system in the area of credit card operations of a bank? So ఎట్లా ఎవాల్యుయేట్ చేసుకోవాలి అనేది చెప్తున్నారు. సో ఎవాల్యుయేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఇన్ ద ఏరియా ఆఫ్ క్రెడిట్ కార్డ్ ఆపరేషన్స్ ఆఫ్ ఏ బ్యాంక్. ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ క్రెడిట్ కార్డ్ ఆపరేషన్స్ ఎట్లా చూసుకోవాలి? దేర్ షుడ్ బి ఎఫెక్టివ్ స్క్రీనింగ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్టివ్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్ విత్ రీజనబుల్ గుడ్ క్రెడిట్ అసెస్మెంట్ ఉండాలి. సో ఎఫెక్టివ్ స్క్రీనింగ్ ఉండాలి ఆఫ్ అప్లికేషన్కి విత్ రీజనబుల్ గుడ్ క్రెడిట్ అసెస్మెంట్ అనేది ఉండాలి. నెక్స్ట్ దేర్ షుడ్ బి స్ట్రిక్ట్ కంట్రోల్ ఓవర్ ద స్టోరేజ్ అండ్ ఇష్యూ ఆఫ్ కార్డ్స్. సో ఫస్ట్ ఏం చేయాలి? ఎఫెక్టివ్ స్క్రీనింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ కంట్రోల్ ఓవర్ స్టోరేజ్ అండ్ ఇష్యూ ఆఫ్ కార్డ్స్ అనేది ఉండాలి. సో ఎఫెక్టివ్ స్క్రీనింగ్ చేస్తుండాలి అంటే క్రెడిట్ అసైన్మెంట్ ఎవరికైతే ఇస్తున్నామో గుడ్ క్రెడిట్ అసైన్మెంట్ ఉండాలి, రీజనబుల్ గుడ్ క్రెడిట్ అసైన్మెంట్ ఉండాలి. తర్వాత ఈ స్టోరేజ్ చేస్తున్నవి ఆర్ ఇష్యూ చేస్తున్న కార్డ్స్ అనేది స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉండాలి. నెక్స్ట్ దే షుడ్ బి ఏ సిస్టమ్ వేర్ బై మర్చెంట్ కన్ఫర్మ్స్ ద స్టేటస్ ఆఫ్ అన్యూటిలైజ్డ్ లిమిట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఫర్ ద బ్యాంక్ బిఫోర్ యాక్సెప్టింగ్ ద సెటిల్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ అమౌంట్ టు బి సెటిల్డ్ exceeded specified percentage of total limit of card holders. There should be a system of prompt remoting by merchant of all settlements accepted by them through credit cards. So ఎవరైతే మర్చెంట్స్ ఉంటారో మర్చెంట్స్ లిమిట్ చేస్తుంటారో మర్చెంట్స్ అన్యూటిలైజ్డ్ లిమిట్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ ఏమైనా చెప్తున్నాయా బ్యాంక్కి చెప్పే ముందు బ్యాంక్ సెటిల్మెంట్ ఎట్లా చేస్తుంది, ఎక్సీడ్ అయినప్పుడు పర్సంటేజ్ ఎంత లిమిట్స్ చూసుకుంటుంది, ఇవన్నీ ప్రాంప్ట్ రిమోటింగ్ అనేది ఉండాలి. సో ఎక్సైజ్ జరుగుతుంటాయి. నెక్స్ట్ రీంబర్స్మెంట్ టు మర్చెంట్ షుడ్ బి మేడ్ ఓన్లీ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ వ్యాలిడిటీ ఆఫ్ మర్చెంట్ యాక్సెప్టెన్స్ కార్డ్స్. సో మర్చెంట్ ఇప్పుడు ఈ మర్చెంట్ అంటే ఏమి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో ఆర్ ఫ్లిప్కార్ట్లో మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తే మీకు ఒక 15% డిక్రీజ్ చేయడము ఆ 2% డిక్రీజ్ చేయడము అట్లా చేస్తారు. సో అట్లా చేస్తున్నప్పుడు బ్యాంక్ నుంచి అమెజాన్కి రావాల్సి వస్తుంది. సో ఇక్కడ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు వచ్చేసి మర్చెంట్స్. సో ఈ మర్చెంట్స్ వాళ్ళుకి రీంబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. బ్యాంకు వ్యాలిడిటీ చెక్ చేసుకోవాలి అంటే కార్డ్ని కరెక్ట్గా యూజ్ చేసినారు అప్పుడే మనం రీంబర్స్మెంట్ చేయాలి. ఆల్ రీంబర్స్మెంట్ గ్రాస్ కమిషన్ షుడ్ బి ఇమీడియట్లీ ఛార్జ్ టు కస్టమర్ అకౌంట్. సో ఎంతైతే అమౌంట్ ఛార్జ్ చేస్తామో గ్రాస్ అమౌంట్ని మనం క్లయింట్ కస్టమర్ అకౌంట్కి ఛార్జ్ చేయాలి. నెక్స్ట్ దే షుడ్ బి ఏ సిస్టమ్ టు ఎన్ష్యూర్ దట్ స్టేట్మెంట్ ఆర్ సెంట్ రెగ్యులర్లీ అండ్ ప్రాంప్ట్లీ టు ద కస్టమర్స్. సో రెగ్యులర్గా కస్టమర్స్కి అకౌంట్ స్టేట్మెంట్స్ని రెగ్యులర్గా సెండ్ చేస్తూ ఉండాలి, ప్రాంప్ట్లీగా సెండ్ చేస్తూ ఉండాలి. దే షుడ్ బి ఏ సిస్టమ్ టు మానిటర్ అండ్ ఫాలోఅప్ ఆఫ్ కస్టమర్స్ పేమెంట్. సో అకౌంట్ని క్రెడిట్ కార్డ్ యొక్క అకౌంట్ని మానిటర్ చేస్తుండాలి, ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తుండాలి కస్టమర్ పేమెంట్స్కి సంబంధించి. ఐటమ్స్ ఓవర్ డ్యూ బియాండ్ ఏ రీజనబుల్ పీరియడ్. ఒకవేళ ఏమన్నా ఐటమ్స్ బియాండ్ రీజనబుల్ పీరియడ్ కాకుండా ఓవర్ డ్యూ అనేది బియాండ్ రీజనబుల్ పీరియడ్ కాకపోతే షుడ్ బి ఐడెంటిఫైడ్ అండ్ అటెండెడ్ టు కేర్ఫుల్లీ. క్రెడిట్ should be stopped by informing the merchant through
periodic bulletin as early as possible to avoid increased losses. సో in items overdue ఉంటే బియాండ్ రీజనబుల్ పీరియడ్లో వాటిని కేర్ఫుల్గా చెక్ చేసుకోవాలి. ప్రియాడిక్ బులెటిన్కి చెక్ చేసుకోవాలి. అండ్ దేర్ షుడ్ బి ఎ సిస్టమ్ ప్రియాడిక్ రివ్యూ ఆఫ్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అకౌంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ లిమిట్స్ ఆఫ్ కస్టమర్స్ మే బి రివైజ్డ్ ఇఫ్ నెసెసరీ. ద రివ్యూ షుడ్ ఆల్సో బి ఇన్క్లూడెడ్ డిటర్మినేషన్ ఆఫ్ డౌట్ఫుల్ అమౌంట్ అండ్ ప్రొవిజనింగ్ ఇన్ రెస్పెక్ట్ దేర్ ఆఫ్. సో వీటన్నిటిని చెక్ చేసుకోవాలి. సో మనం ఏమేమి చెక్ చేసినాము, ఎఫెక్టివ్ స్క్రీనింగ్ ఉందా లేదా క్రెడిట్ కార్డ్కి సంబంధించి, అండ్ దాని కార్డ్ని స్టోరేజ్ ప్రాపర్గా చేస్తున్నా, ఇష్యూ చేసేటప్పుడు స్టోరేజ్ ప్రాపర్గా చేస్తున్నా, దాని మీద స్ట్రిక్ట్ కంట్రోల్ ఉండాలని చెప్పినాము. నెక్స్ట్ అన్ని ఇట్లయితే లిమిట్ క్రెడిట్ కార్డ్ ఏమైనా ఉంటే ఆర్ ప్రాంప్ట్ రిపోర్టింగ్ చేసుకోవాలి ఈ మర్చెంట్స్కి చేసేటప్పుడు. అండ్ తర్వాత మర్చెంట్స్కి రీయింబర్స్మెంట్ చేసేటప్పుడు ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకోమని చెప్పినాము. అండ్ ప్రాపర్ రీయింబర్స్మెంట్ చేసేది గ్రాస్ అమౌంట్ని కస్టమర్ అకౌంట్కి వేసేయాలి. నెక్స్ట్ స్టేట్మెంట్ని రెగ్యులర్గా సెండ్ చేస్తుండాలి. మనకి ఎవ్రీ మంత్ అట్ ద 5th లోపల మనకి ఆ లాస్ట్ మంత్కి సంబంధించి స్టేట్మెంట్ జనరేట్ అవుతుంటుంది రెగ్యులర్గా చూసుకుంటే. నెక్స్ట్ మానిటర్ చేసుకోవాలి అండ్ ఫాలోఅప్ చేసుకోవాలి కస్టమర్ పేమెంట్స్ని రెగ్యులర్గా. నెక్స్ట్ ప్రియాడిక్ బుల్లెటిన్, ఎవరన్నా అమౌంట్స్ పే చేయకుంటే వాళ్ళని బుల్లెటిన్ అంటే ఒక బుల్లెటిన్ ఇచ్చండి అంటారు కదా, అట్లా బుల్లెటిన్ స్టేట్మెంట్గా చెప్పాలి అండ్ స్టాప్ చేయాలి. ఇన్ఫార్మింగ్ మర్చెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ ప్రియాడికి రివ్యూ చేసుకోవాలి క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ అకౌంట్ని అండ్ కస్టమర్స్ని రివైజ్ చేసుకోవాలి లిమిట్స్ ఎప్పుడప్పుడు. సో ఇప్పుడు 50,000 ఇచ్చింటే వాళ్ళ యొక్క క్రెడిట్ మంచిగా యూజ్ చేస్తుంటే 80,000 ప్రొవైడ్ చేయడం, తర్వాత 1 lakh ప్రొవైడ్ చేయడం, అట్లా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17th. What is there in question number 17? The bank advised portfolio compromises of significant loans against life insurance policies. Write a suitable audit program to verify these advances. So audit programs to verify these advances verify చేయడానికి చెప్పండి. ద ఆడిట్ ప్రోగ్రామ్ టు వెరిఫై అడ్వాన్సెస్ అగైనెస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఈజ్ అండ్. సో ఆడిట్ ప్రోగ్రామ్ ఏమి ఇవ్వాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఆడిటర్ షుడ్ ఇన్స్పెక్ట్ ద పాలసీస్ అండ్ సీ వెదర్ దే ఆర్ అసైన్డ్ టు బ్యాంక్ అండ్ వెదర్ సచ్ అసైన్మెంట్స్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ విత్ ద ఇన్సూరర్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఆడిటర్ వచ్చేసి ఇన్స్పెక్ట్ చేయాలి ఏవి పాలసీస్ని అండ్ సీ వెదర్ దే ఆర్ అసైన్ టు ద బ్యాంక్. సో పాలసీస్ ఇన్స్పెక్ట్ చేయండి అండ్ బ్యాంక్కి అసైన్ చేయండి అండ్ అసైన్మెంట్ రిజిస్టర్ విత్ ద ఇన్సూరర్. సో ఇన్సూరర్తో రిజిస్టర్ చేయండి. ఈ 3 చేయాలి. ఏవి పాలసీస్ని ఇన్స్పెక్ట్ చేయాలి అండ్ బ్యాంక్కి అసైన్ చేయాలి. తర్వాత సచ్ అసైన్మెంట్ should be registered with the insurer. Next, the auditor should also examine whether premium has been paid on policies and whether they are in force. సో ప్రీమియం ఏవైతే పే చేస్తున్నామో పాలసీస్కి అవి ఎగ్జామిన్ చేయండి అండ్ వాటిని ఫోర్సెస్లో పెట్టుకోవాలి. ఫోర్సెస్ అంటే ఏమి, ఇన్సూరెన్స్ అనేది డ్యూ డేట్ అయిపోయి ఉండకూడదు. నెక్స్ట్ సర్టిఫికేట్ రిగార్డింగ్ సరెండర్ వాల్యూ అప్లైన్ ఫ్రమ్ ద ఇన్సూరర్ షుడ్ బి ఎగ్జామిన్. సో సరెండర్ వాల్యూ ఎంత ఉంది అనేది ఇన్సూరర్ దగ్గర నుంచి తీసుకోండి, దానికి సంబంధించి సర్టిఫికేట్ని తీసుకోండి. నెక్స్ట్ ఆడిటర్ షుడ్ పర్టికులర్లీ సీ దట్ ఇఫ్ సచ్ సరెండర్ వాల్యూ ఈ సబ్జెక్ట్ టు పేమెంట్ ఆఫ్ సర్టెన్ ప్రీమియం. సో సర్టెన్ ప్రీమియం పే చేస్తేనే అది సరెండర్ వాల్యూ ఇస్తారంటే సచ్ అమౌంట్ ప్రీమియం ఏదైతే పే చేస్తామో సరెండర్ వాల్యూకి అది అమౌంట్ని డిడక్ట్ చేయండి సరెండర్ వాల్యూలో. ఇది క్వశ్చన్ నెంబర్ 18th. క్వశ్చన్ నెంబర్ 17th ఏం చెప్పినాము, పాలసీ అని ఇన్స్పెక్ట్లో ఉండాలి, బ్యాంక్ అసైన్ చేసుకోవాలి అండ్ ఆ బ్యాంక్కి అసైన్ అయిందా లేదా అండ్ రిజిస్టర్ ఇన్సూరర్ ఉన్నారా లేదా చెక్ చేసుకోవాలి, ప్రీమియం ప్రాపర్గా పే చేస్తున్నారా లేదా అండ్ సరెండర్ వాల్యూని తీసుకోండి. సరెండర్ వాల్యూ ఏమైనా రింబర్స్మెంట్ అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ని డిడక్ట్ చేసి సరెండర్ వాల్యూ తీసుకోండి. నెక్స్ట్ 18th one. What is there in question number 18th one? ABN Bank has engaged in the business of providing portfolio management service to its customers for which it took prior approval from RBI. సో ఏం చేస్తుంది, బ్యాంక్ అనేది మేనేజ్మెంట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది, దానికి ప్రయర్ అప్రూవల్ తీసుకుంది ఫ్రమ్ ఆర్బీఐ నుంచి. యువర్ ఫర్మ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ హ్యాస్ స్టాట్యుటరీ ఆడిటర్ ఆఫ్ బ్యాంక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫర్ ద ఇయర్ 1920. Your senior has instructed you to verify the transactions of portfolio management services. While verifying the transactions, you noticed that the bank has not maintained separate records for PMS transaction for the bank own investment. సో ఓన్ ఇన్వెస్ట్మెంట్కి సపరేట్ అకౌంట్ అనేది మెయింటైన్ చేయడం లేదు ఈ బ్యాంక్ అనేది. హ్యాజ్ ఏ స్టాట్యూటరీ ఆడిటర్, వాట్ మెథడాలజీ యూ విల్ అడాప్ట్ బై యువర్ వెరిఫికేషన్ ఆఫ్ పిఎంఎస్ ట్రాన్సాక్షన్స్. పిఎంఎస్ ట్రాన్సాక్షన్కి సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయాలా అనేది ఇక్కడ క్వశ్చన్. ఫస్ట్ సెపరేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫంక్షన్. ద ఆడిటర్, మనం ఏం చేయాలి, ద ఆడిటర్ నీడ్ టు ఎగ్జామిన్ whether the bank as required by the RBI as per RBI program he is maintaining separate account for investment made by it on their investment accounts, PMS clients account and on behalf of other constituents, that is including brokers. As per RBI guidelines ప్రకారం
bank required to get their investment under PMS separately audited by the external auditor. సో ఆర్బీఐ గైడ్లైన్స్ ఏమున్నవి, పిఎంఎస్ ఏవైతే ఉంటావో వాటిని సపరేట్లీగా ఆడిట్ చేయాలి ఎక్స్టర్నల్ ఆడిటర్ అనేది. సో దట్ ఇన్ ద ఇన్సిడెంట్ కేస్ ఏబిఎన్ బ్యాంక్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ సపరేట్ రికార్డ్స్ ఫర్ పిఎంఎస్ and as per guidelines RBI guidelines ప్రకారం PMS investment need to be audited separately by external auditor and the auditor are required to give certificate separately for the same. సో PMS వరకు సపరేట్గా ఆడిట్ చేయాలి, సపరేట్గా సర్టిఫికేట్ ఇవ్వాలి. సో బ్యాంక్ అనేది సపరేట్గా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇన్ ద అబోవ్ కేసు the auditor should not verify the PMS transaction and advise the bank to segregate the PMS transactions from its own investment. సో బ్యాంక్కి చెప్పాలి PMS ట్రాన్సాక్షన్స్ అన్ని మీరు segregate చేయండి and provided certificate of external auditor has prescribed above. In case of ABN bank does not provide the same, the auditor may report accordingly. సో అట్లా రిపోర్టింగ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 19? యువర్ ఫర్మ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఏ స్టాట్యూటరీ ఆడిటర్ ఆఫ్ నేషనలైజ్డ్ బ్యాంక్. The bank follows financial year as accounting year. State your views on the following issues which were brought to your notice by your audit managers. సో ఏం తీసుకొచ్చినాడు, బ్యాంక్ యాజ్ రికగ్నైజింగ్ అక్రూవల్ బేసిస్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ డివిడెండ్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్. సో మనం ఇంతకుముందే ఒక క్వశ్చన్లో చెప్పినాము, డివిడెండ్స్కి ఇన్కమ్ యూనిట్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించి కార్పొరేట్ దగ్గర నుంచి తీసుకునేటప్పుడు అక్రూవల్లో తీసుకోకూడదు, ఓన్లీ రియలైజ్ అప్పుడే తీసుకోవాలి అని చెప్పినాము. అండ్ ఒకవేళ గవర్నమెంట్ అనుకోండి, గవర్నమెంట్ అయితే అవి ప్రీ డిటర్మైన్డ్ రేట్ ఉంటుంది కాబట్టి అక్రూవల్ బేస్లో తీసుకోవచ్చు అని చెప్పినాము. నౌ వేర్ హ్యాస్ సెకండ్ క్వశ్చన్, ద బ్యాంక్ ఈజ్ అన్ కన్సోర్షియం మెంబర్ ఆఫ్ క్యాష్ క్రెడిట్ 50 crores. సో బ్యాంక్ ఓన్ షేర్స్ వచ్చేసి 10 crores. సో ఈ క్వశ్చన్ కూడా మనం లాస్ట్ టైం చేసాము. ఇట్లా ఉన్నప్పటికీ లీడ్ బ్యాంక్ చెప్పిందని మనం క్లాసిఫికేషన్ చేయకూడదు. మనం ఫ్రీగా అంటే మన ఓన్గా మన బ్యాంక్లో పర్ఫామ్ చేసినారా పర్ఫామ్ చేయలేదా దాన్ని బేస్ చేసుకునే చెప్పాలి. సో ఇట్ ఈస్ నాట్ ప్రుడెంట్ ప్రాక్టీస్ టు ట్రీట్ డివిడెండ్ ఆన్ షేర్స్ ఆఫ్ కార్పొరేట్ బాడీస్ అండ్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ యాజ్ ఇన్కమ్ అన్లెస్ దెర్ ఈజ్ యాక్చువల్లీ రిసీవ్ చేసుకునేటప్పుడు మాత్రమే. నెక్స్ట్ అకార్డింగ్లీ ఇన్కమ్ ఫ్రమ్ డివిడెండ్ ఆన్ షేర్ ఆఫ్ కార్పొరేట్ బాడీస్ అండ్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ షుడ్ బి బుక్డ్ ఆన్ క్యాష్ బేసిస్. ఎట్లా బుక్ చేయాలి, క్యాష్ బేసిస్లో బుక్ చేయాలి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండ్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ ఆఫ్ కార్పొరేట్ బాడీస్ వేర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ప్రీ డిటర్మైన్డ్, ఇన్కమ్ కుడ్ బి బుక్డ్ ఆన్ అక్రూవల్ బేసిస్ ప్రొవైడెడ్ ఇంట్రెస్ట్ ఈజ్ సర్వ్డ్ రెగ్యులర్లీ అండ్ సచ్ ఈజ్ నాట్ ఇన్ అరియర్స్. సో ఇంట్రెస్ట్ ఎట్లా సర్వ్ చేయాలి, రెగ్యులర్గా సర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఎప్పుడు ప్రీ డిటర్మైన్డ్ ఇన్కమ్ ఉంటే బుక్డ్ అక్రూవల్ బేసిస్లో ప్రొవైడెడ్ ఇంట్రెస్ట్ ఈజ్ సర్వ్డ్ రెగ్యులర్లీ అండ్ యాజ్ సచ్ నాట్ ఇన్ ఎరియర్లో ఉంటాయి. ఇట్ వాస్ ఫర్దర్ హౌఎవర్ క్లారిఫైడ్ దట్ బ్యాంక్ మే బుక్ ఇన్కమ్ ఆన్ అక్రూవల్ బేసిస్ ఆన్ సెక్యూరిటీస్ కార్పొరేట్ బాడీస్ PSUs in respect of which payment of interest and repayment of principals have been guaranteed by the central government or state government. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా గ్యారంటీ ఇచ్చిన వాటికి కన్నా ఉంటే వాటికి సంబంధించిన ఇన్కమ్ అనేది మనం అక్రూవల్ బేస్లో వేసుకోవచ్చు. సో బ్యాంక్ మే బుక్ ఇన్కమ్ ఫ్రమ్ డివిడెండ్ ఆన్ షేర్స్ ఆఫ్ కార్పొరేట్ బాడీస్ ఆన్ అక్రూవల్ బేసిస్ ప్రొవైడెడ్ డివిడెండ్ ఆన్ ద షేర్స్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ by the corporate body in its annual general meeting and owners have right to receive payment established. సో డివిడెండ్ మనం ఎప్పుడు బుక్ చేయాలి, నీకు రైట్ టు రిసీవ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అయితే అప్పుడు, రైట్ టు రిసీవ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది ఏజిఎంలో డిక్లేర్ చేసినప్పుడు. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్ అకార్డెన్స్ విత్ AS9 హ్యాస్ వెల్. ఇన్ ద ఇన్సిడెంట్ కేస్ దేర్ ఫోర్ ద రికగ్నిషన్ ఆఫ్ ఇన్కమ్ బై ద బ్యాంక్ ఆన్ అక్రూవల్ బేసిస్ ఈజ్ not in order. Next, the bank is consortium member of cash credit of 50 crores. 2x limited bank owns is 10 crores only. So during the last 2 quarters, so against 1.74 క్రెడిట్ ఏదైతే చేసామో బట్ 1.25 మాత్రమే ఓన్లీ. సమ్టైమ్స్ సెవరల్ బ్యాంక్స్ ఫ్రమ్ ఏ గ్రూప్ ద కన్సార్టియం అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఏ లీడ్ బ్యాంక్ టు మేక్ అడ్వాన్సెస్ టు లార్జ్ కస్టమర్స్ ఆన్ ద సేమ్ కండిషన్స్. సో ద సెక్యూరిటీ విత్ ప్రపోర్షనల్ రైట్ ఉంటుంది. సో ఇన్ సచ్ కేస్ ఈచ్ బ్యాంక్ మే క్లాసిఫై ఈచ్ క్యాష్ ఎట్లా చేసుకోవాలి, క్లాసిఫై చేసుకోవాలి ద అడ్వాన్సెస్ గివెన్ ఇన్ బై ఇట్ అకార్డింగ్ టు ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రికవరీ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ సిన్స్ ద లాస్ట్ 2 quarters of the amount remaining outstanding and that the interest should be reversed. This is despite a certificate to the lead bank to classify that account performing. Accordingly, the amount should be shown as non-performing asset గా చూపించుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. In course of bank, the goods Samrtan Bank has on 31st March 2019. You are observe the following. ఏం అబ్జర్వ్ చేసినాము ఫాలోయింగ్ కేస్కి అంటే ఇన్ ఏ పర్టికులర్ అకౌంట్ దెర్ వాజ్ ఏ నో రికవరీ ఇన్ ద పాస్ట్ 18 months. సో పాస్ట్ 18 months నుంచి నీకు రికవరీ అనేది రావడం లేదు. ద బ్యాంక్ హ్యాస్ నాట్ అప్లైడ్ ద NPA నామ్స్ హ్యాస్ వెల్ యాజ్ ఇన్కమ్ రికగ్నిషన్ నామ్స్ టు దిస్ పర్టికులర్ అకౌంట్. సో దిస్ పర్టికులర్ అకౌంట్స్కి NPA నామ్స్ని అప్లికబుల్ చేయలేదు. వాళ్ళని క్వశ్చనింగ్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది గ్యారంటీ ఇచ్చింది అనేది. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మనం ఫాలో కావాల్సిన అవసరం లేదంటే ఫాలో కావాల్సిన అవసరం లేదు. అండ్ NPAగా
డిక్లేర్ అనేది అయితే కంపల్సరీగా ఇంట్రెస్ట్ అనేది రిలీజ్ అయినప్పుడే తీసుకోవాలి. ఎన్పిఏ డిక్లేర్ చేయకూడదు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చిందో. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ వరకు మాత్రమే ఈ ఎగ్జామ్షన్ అనేది ఉంది, స్టేట్ గవర్నమెంట్కి లేదు ఈ ఎగ్జామ్షన్ అనేది. నెక్స్ట్, బ్యాంక్ advise portfolio compromises as significant loan against life insurance policies. Write a suitable program to verify these advances. సో ఎల్ఐసికి సంబంధించి మనం ఏం చూసుకోవాలి, పాలసీస్ ఇన్స్పెక్ట్ చేసుకోవాలి, బ్యాంక్ ఎంత అసైన్మెంట్ చేసిందో చూసుకోవాలి, రిజిస్టర్ వాల్యూ దగ్గర నుంచి ఇన్సూరర్ పేరు ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ప్రీమియం ప్రాపర్గా పేమెంట్ చేస్తున్నా లేదా చూసుకోవాలి, సరెండర్ వాల్యూ చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఆన్సర్కి వచ్చే గ్యారెంటెడ్ బై గవర్నమెంట్, గ్యారెంటెడ్ బై అడ్వాన్సెస్. ఇఫ్ ద గవర్నమెంట్ గ్రాంటెడ్ అడ్వాన్సెస్ బికమ్ ఎన్పిఐ, అందుకనే ఎన్పిఐ అయితే దీని ద పర్పస్ ఆఫ్ ఇన్కమ్ రికగ్నిషన్కి such as advance have been should be taken into account unless interest is realized. However, for the purpose of asset classification, credit facility backed by central government guarantee through overdue can be treated as NPA only when the central government repudiates the guarantee when invoked. సో ఏదైతే గ్యారంటీ ఇచ్చిందో ఆ గ్యారంటీని తీసేసుకున్నప్పుడు మాత్రమే నీవు ఎన్పిఏగా ట్రీట్ చేసుకోవాలి. సిన్స్ ద బ్యాంక్ హ్యాస్ నాట్ రివోక్డ్ ద గ్యారంటీ, ద క్వశ్చన్ ఆఫ్ రిపుడియేషన్ డస్ నాట్ అరైజ్. సో బ్యాంక్ అనేది గవర్నమెంట్ అనేది రిప్యూటేట్ చేసుకోకపోతే క్వశ్చన్ ఆఫ్ అరైజ్ అనేది రాదు. సో హెన్స్ ద బ్యాంక్ ఈజ్ కరెక్ట్ టు ద ఎక్స్టెంట్ నాట్ అప్లయింగ్ ద ఎన్పిఏ నామ్స్ ఫర్ provisioning purpose, but this exemption is not available in respect of income recognition norms. Hence, income is to the extent not recovered should be reversed. The situation would be different if the advance is guaranteed by the state government, because this exception is not applicable to state government. సో అక్కడ ఏం చేసుకోవాలి, ద అకౌంట్ అనేది ఎన్పిఏగా, దట్ ఈస్ ఇఫ్ అకౌంట్ అనేది రిమైన్ ఓవర్డ్యూ మోర్ దెన్ 90 days ఓవర్డ్యూగా ఉంటే దాన్ని ఎన్పిఏగా ట్రీట్ చేసుకోవాలి. ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ హీజ్ నాట్ ఇన్వోక్డ్ ద సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ త్రూ ద అమౌంట్ హీజ్ ఓవర్డ్యూ ఫర్ లాంగ్, ద రీజనింగ్ ఫర్ ద సేమ్ షుడ్ బి టేకెన్ అండ్ డ్యూలీ రిపోర్టెడ్ ఇన్ LFAR. The audit program to verify the advances against life insurance policies is as under. The auditor should inspect the policies and see whether they are assigned to the bank and whether such assignment has been registered with the insurer. The auditor should also examine whether the premium has been పాలసీస్. సో మనం పాలసీస్ని ఇన్స్పెక్ట్ చేయాలి, అసైన్ చేసినా లేదా బ్యాంక్కి చూసుకోవాలి, ఇన్సూరర్ యొక్క నేమే రిజిస్టర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ ఆడిటర్ ఏం ఎగ్జామ్ చేసుకోవాలి, ప్రీమియం ప్రాపర్గా పే చేస్తున్నా లేదా, అండ్ ఫోర్స్లో ఉందా లేదా ఇన్సూరెన్స్ అనేది. తర్వాత సరెండర్ వాల్యూ సర్టిఫికేట్ తీసుకోండి, సరెండర్ వాల్యూకి సంబంధించి ఇన్సూరర్ దగ్గర ఎగ్జామిన్ చేయడానికి. ద ఆడిటర్ షుడ్ పర్టికులర్లీ సీ దట్ ఈ సరెండర్ వాల్యూ ఈ సబ్జెక్ట్ టు పేమెంట్ ఆఫ్ సర్టెన్ ప్రీమియమ్స్. ఏమైనా సర్టెన్ ప్రీమియమ్స్ పే చేయడానికి ఏమైనా ఉంటే ఆ ప్రీమియంని డిడక్ట్ చేసి సరెండర్ వాల్యూ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. 20 క్వశ్చన్స్ కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండి.